సో నౌ ఇక్కడ మనం సీరియల్ నెంబర్ ఎలా తెచ్చుకోవాలి అండ్ దెన్ ఎడిట్ ఎలా పెట్టాలి, డిలీట్ ఎలా పెట్టాలి, డిలీట్ క్లిక్ చేసినప్పుడు ఎలా డిలీట్ అవ్వాలి స్లైడర్. మనకేమవుతుంది ఒక యాడ్ చేయగానే ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ద సేమ్ వే అట్ ఎ టైం మనం యాడ్ చేయగానే ఇమేజ్ కూడా కింద గెట్ అవుతుంది. సపోజ్ చూడండి, వెబ్ డిజైనింగ్ ఇమేజ్ యాడ్ చేశాను, యాడ్ క్లిక్ చేశాను. సో మనకి ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ కదా. క్లోజ్ చేయగానే కింద చూడండి, రాలేదా, లోడ్ అవుతుందా? క్లోజ్ చేయగానే కింద మనకి ఫంక్షన్లో గెట్ అవ్వలేదు. రీలోడ్ చేస్తే వస్తుందా, చెక్ చేద్దాం. వీల్ చెక్. సో రీలోడ్ చేస్తే వస్తుంది. సో మనకి ఏమవ్వాలి, యాడ్ అవ్వగానే కింద గెట్ అవ్వాలి కదా. సో యాడ్ అవ్వగానే గెట్ అవ్వాలంటే యాడ్ స్లైడర్లో ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పుడు మనం గెట్ చేయాలన్నమాట. అంటే గెట్ స్లైడర్స్ రాయాలి, ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ఫైల్ వచ్చింది. నేను ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసి బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. మన మెసేజ్ వచ్చేదాకా అది అప్లోడ్ అవుతుందా అని అది అర్థం కావట్లేదు. అయితే ప్లీజ్ వెయిట్ ఇట్స్ అప్లోడింగ్ అని మనం ఏదన్నా చూపించడం కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి క్లోజ్ క్లిక్ చేయండి, కిందకు వచ్చి ఇమేజ్ ఉందని చూడండి. చూసారు, ఆటోమేటిక్ ఇమేజ్ వచ్చేసింది. సో ఎప్పుడైతే యాడ్ అయిందో నేను అప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నా అంటే ఈ ఫంక్షన్ కదా ఎఫెక్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, గెట్ స్లైడర్స్ ఏపీఐ మళ్ళీ కాల్ అవుతుంది. అది కాల్ అవటం వల్ల నీకు డేటా అప్డేట్ అవుతుంది అనమాట, పేజ్ అనేది. అంతే. సో వితౌట్ రీలోడింగ్ ఉన్న పేజ్ మనం పేజ్లో ఉన్న కంటెంట్ అప్డేట్ చేస్తున్నాం కదా, అది మనం చేసేది ఏపీఎస్ నుంచి వచ్చే డేటా. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, ఒకసారి ఇగో ఈ సైడ్ బార్ స్టిక్కీ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంటీ వస్తుంది. సైడ్ బార్ స్టిక్కీ పెట్టుకున్నాం అనుకోండి, చూపిస్తా ఉండండి. ఫిక్స్డ్ పెట్టుకోండి, లేకపోతే సైడ్ బార్ ఫిక్స్డ్ పెట్టుకుంటే మీకు సైడ్ బార్ ఫిక్స్డ్ ఉంటే ఈ సైడ్ వరకే స్క్రోల్ అవుతుంది, నీట్గా ఉంటుంది డిజైన్ చూడటానికి కూడా. సో నేను పెడతాను రో కదా, కాల్ ఎండి 2ని మీరు ఫిక్స్డ్ పెట్టండి. లోడ్ అవుతుంది, 1 minute ఉంది. ఫిక్స్డ్ కదా. సో పొజిషన్ ఫిక్స్డ్, ప్యాడింగ్ రైట్ ఇద్దాం. ప్యాడింగ్ రైట్ అంటే దీనికి అప్లై అవుతుంది కదా, 200 పిక్సెల్స్ అప్లై అవుతుందా, అప్లై అవ్వట్లేదు. పొజిషన్ ఫిక్స్డ్, టాప్ 0 ఇవ్వండి. టాప్ 0 ఇవ్వట్లేదా, ఓకే ఇది నవంబర్ ఇది జరిగిందా, ఓకే. పొజిషన్ ఫిక్స్డ్, హైట్ 100 VH ఇవ్వండి. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ ఈ సైడ్ బార్కి అప్లై చేయండి. ఓకే, సైడ్ బార్ ఎక్కడుందో చూడండి. అయితే గ్లోబల్ స్టైల్స్లో రాయండి, style.css రాసి క్లాస్ ఇవ్వండి దానికి. ఓకే, ఇప్పుడు ఈ జీ స్టైల్ అనేది మీరు సైడ్ బార్ ఇందులో ఉంది, ఎడ్మిన్లో ఉంది కదా, ఆ ఎడ్మిన్ component.html ఓపెన్ చేసి ఈ కాలమ్ D2కి అప్లై చేయండి. అప్పుడు అప్లై చేసినప్పుడు ఈ కాలమ్ D9 ఉంది కదా, 10 ఉంది కదా ఈ సైడ్ది, దీనికి ప్యాడింగ్ లెఫ్ట్ ఇవ్వాలన్నమాట. సో సైడ్ బార్ కంటెంట్, సో ఒక క్లాస్ తీసుకున్నా దీనికి కూడా, ప్యాడింగ్ లెఫ్ట్ 250 పిక్సెల్స్ ఇవ్వండి. ఎంతో చూడాలి మనం, ఎంత కావాలో దీనికి. ఏ కదా సైడ్ బార్ సి అప్లై అయింది, PX0 ఇచ్చా కదా, అక్కడ PX0 తీసేసేయండి. అది ఇవ్వటం వల్ల అది అప్లై అవ్వాలి.
ఇది నవ్ బార్, టాప్ నవ్ బార్ ఎక్కడుంది? రో 2 10లో ఉంది. 2 + 10 12 కదా. సైడ్ బార్ ఎందుకు వచ్చింది స్పేస్? విడ్త్ 100% ఇవ్వండి చూద్దాం. ఈ సైడ్ బార్ సి అనేది కట్ చేసి లోపల ఇంకో డివ్ తీసుకోండి, ఇంకో డివ్కి ఇవ్వండి చూద్దాం. క్లోజ్ టాప్కి వచ్చి ఓకే. లోపల డివ్స్కి ఇద్దాము, బయట డివ్స్కి ఇవ్వటం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. డివ్ ఇచ్చేసి అలానే దీనికి కూడా లోపల ఉన్న డివ్కి ఇద్దాం. వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. సో ప్యాడింగ్ లెఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో చూద్దామండి. ఎక్కడ ఉంది ఇది? ఇంత స్పేస్ ఎందుకు తీసుకుంది? ఇది కదా సైడ్ బార్. చూడండి ఇప్పుడు ఇది ఫిక్స్డ్గా ఉంది సైడ్ బార్ది. సో ప్యాడింగ్ లెఫ్ట్ మార్చండి. ఓకే, ఓకేనా. ఇంతకుముందు ఏమైంది, మనకి ఇది కూడా స్క్రోల్ అయిపోయింది కదా. సో అది స్టిక్కీగా ఉంటుంది అనమాట. మనకి పెట్టుకుంటే దీన్ని కూడా ఫిక్స్డ్ టాప్ పెట్టుకోండి. ఈ నా పైన నావ్ బార్ ఉంది కదా, లాగౌట్ ప్రొఫైల్ అనేది, దానికి కూడా వెళ్ళి నావ్ బార్ ఉంది కదా, నావ్ క్లాస్ బూస్టప్ 4 క్లాస్ ఉంది కదా. సో క్లాస్ నేమ్ ఈస్ ఫిక్స్డ్ -టాప్ -టాప్. సో అది కూడా ఏమవుతుందంటే మీకు టాప్లో ఫిక్స్ అవుతుంది అనమాట. ఫుల్గా తీసుకుంది ఫిక్స్డ్ టాప్ అంటే విత్ 100% తీసుకుంటున్నట్టుంది. సో చూద్దామండి. ఫిక్స్డ్ టాప్ అప్లై చేసినప్పుడు దీన్ని కూడా కట్ చేసేసింది. చూడండి మొత్తం తీసుకుంది. బట్ 10లోనే ఇచ్చాం కదా, ఫుల్గా ఎంత తీసుకుంది అంటే ఫిక్స్డ్ టాప్ వల్ల. టాప్ లెఫ్ట్ 0 ఉంది కదా, లెఫ్ట్ 0 తీసేస్తే లెఫ్ట్లో ఇచ్చింది ఎంత ఉంది? 250 ఇద్దాం. 250 పిక్సెల్స్. ఇంకా పెంచాలి. ఓకే, టాప్ వచ్చేసరికి ఫిక్స్డ్ టాప్ ఇచ్చినప్పుడు దానికి మార్జిన్ బాటమ్ ఇవ్వాలి కదా, ఎందుకంటే మనకి కంటెంట్ ఓవర్ రైడ్ అవుతుందా. సో 100 పిక్సెల్స్. ఇక్కడ ఇచ్చిన అప్లై అవ్వట్లేదు, సో మనం బయట ఇద్దాము. సో దీన్ని మనకు ఓవర్ రైడ్ చేయాలి కాబట్టి స్టైల్ డాట్ CSSలో పెట్టుకొని
స్టైల్ డాట్ సిఎస్ఎస్ వద్దులే, అడ్మిన్ కాంపోనెంట్ ఒక్కటే కదా, దీని ఒక టీఎస్లో పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ nav bar కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు మనకి. సో అడ్మిన్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో పెట్టాలి కాబట్టి అడ్మిన్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో సైడ్ పెట్టేసి నాట్ ఇంపార్టెంట్ యాడ్ చేయండి. ఈ లెఫ్ట్కి మార్జిన్ బాటమ్ తీసేసేయండి, లెఫ్ట్కి నాట్ ఇంపార్టెంట్ అయితే కంపల్సరీ యాడ్ చేయండి మీరు. ఓకే, అండ్ దెన్ వచ్చేసి మీకు లెఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ కదా మీకు స్టైల్ అప్లై అవ్వాలి, స్టైల్ మార్జిన్ టాప్ 100 pixels. ఓకే, అవుట్లెట్ ఉంది కాబట్టి ఆ nav barకి కాబట్టి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, ఇట్లా 100 pixels అంటే ఎక్కువ ఉన్నట్టుంది గ్యాప్, తీసుకొచ్చి ఒక 50 పెట్టండి, 60 పెట్టండి. ఓకే, సరిపోతుంది ఇప్పుడు. ఓకే, ఇలా ఫిక్స్డ్ పెట్టుకోండి అనమాట, nav bar 2 ఫిక్స్డ్ ఉంటాయి. సో యాడ్ అయిన డేటా మీకు కింద కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏమో సీరియల్ నెంబర్ చేంజ్ చేయాలి, అండ్ ఆటోమేటిక్గా ఎవరైతే లేటెస్ట్ యాడ్ అయినాయో అవి మనకి స్టార్టింగ్లో రావాలి కదా. సో దట్ ఆ పర్పస్ కోసం సీరియల్ నెంబర్ రావాలి కాబట్టి ఇవన్నీ క్లోజ్ చేద్దాం. అన్ని ఫైల్స్ ఓపెన్ చేసాం కదా, క్లోజ్ చేసి నీట్గా చూద్దాం. సో అది బటన్ డిజైన్ పెడదాం. ఫస్ట్ 2 బటన్స్ పెడదాము. పేజ్ ఏంటంటే అడ్మిన్ స్లైడర్స్ కదా, అడ్మిన్ స్లైడర్స్ ఓపెన్ చేసేసి టీఎస్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుందాం. స్లైడర్స్లో ఇక్కడ బటన్ రావాలి, ఫస్ట్ ఎడిట్ బటన్ రావాలి. బటన్ ఇక్కడికి వచ్చి క్లాస్ btn సక్సెస్, ఇక్కడికి వచ్చేసరికి ఎడిట్, అండ్ దెన్ btn డేంజర్, ఇక్కడికి వచ్చేసరికి ఎడిట్ ప్లేస్లో డిలీట్ కదా, ఎడిట్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎఫెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ మీకు నేను యూజర్స్ చెప్పినప్పుడు చెప్పాను, యూజర్స్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి. టీఎస్ కాంపోనెంట్లు చూడండి. సో ఇక్కడే కదా నాకు సీరియల్ నెంబర్ రావాలంటే ఆటోమేటిక్గా అక్కడ సీరియల్ నెంబర్ ఉండదు, మనమే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక్కొక్కటి లాస్ట్లో ఒకటి తీసుకొని దాంట్లో సీరియల్ నెంబర్ పుష్ చేస్తూ రావాలి అని చెప్పాను కదా. సో సీరియల్ నెంబర్ చేసే ముందు నేనేం చెప్పాను, సార్టింగ్ చేయండి అని చెప్పాను. సో సార్టింగ్ చేస్తే ఏమవుతుంది, ఏవైతే నాకు లేటెస్ట్ యాడ్ అయినాయో అవి పైన వస్తాయి కదా మనకి. సో దిస్ డాట్ డేటా కాదు కదా మన రిజల్ట్, దిస్ డాట్ రిజల్ట్ డాట్ సార్ట్ ఆఫ్ a, b ఈక్వల్ టు b డాట్, ఇక్కడ ఏంటిది మనకి స్లైడర్ ఐడి కదా. ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ దీని ఒక ఐడి ఏంటో ఏమొస్తుందో చూద్దాం. స్లైడర్ ఐడినా, అడ్మిన్ స్లైడర్ ఏది ఫంక్షన్ కాల్ అవ్వట్లేదు, నెట్వర్క్లో ఉన్నాం కదా. సో ఇది గెట్ అయినప్పుడు దీని గెట్ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా నెట్వర్క్లో, అది చెక్ చేస్తున్నా. దాంట్లో డేటా ఉంటుంది కదా స్లైడర్కి ఏ
ఐడి స్లైడ్ గెట్ స్టూడెంట్ స్లైడర్ ఇక్కడ ఉంది కదా, ఇందులో ప్రివ్యూకి రండి. స్లైడర్ ఐడి ఏముంది, స్లైడర్ ఐడి ఉంది. సో ఈ స్లైడర్ ఐడిని మనం సార్ట్ చేయాలి, ఎందుకంటే హైయెస్ట్ స్లైడర్ ఐడి మనకి స్టార్టింగ్లో రావాలి. ఎందుకు హైయెస్ట్ ఐడి స్టార్టింగ్లో రావాలి, ఎందుకు అంటే మనం ఇప్పుడు లేటెస్ట్గా యాడ్ చేసిన దానికి హైయెస్ట్ ఐడి యాడ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి మీరు, లేటెస్ట్గా యాడ్ అయినాయి మనకి లాస్ట్లో యాడ్ అవుతాయి. లాస్ట్లో వాటికి ఇది చూడండి, ఇది రీసెంట్, ఇవి యాడ్ అయ్యేటప్పుడు దీనికి 15 వచ్చింది, దీనికి 14 వచ్చింది. అంటే ఇదేమో లేటెస్ట్గా యాడ్ అయింది, దీనికన్నా ముందు ఇది యాడ్ అయిందని కదా. సో మనకి అప్పుడు ఫస్ట్ ఇది కనిపించాలి కదా, అందుకని ఇది మధ్యలో 8 ఉంది, మధ్యలో 16 ఉంది. ఒక ఆర్డర్ కోసం మనం సార్టింగ్ చేయాలి కాబట్టి ఈ స్లైడర్ ఐడిని బేస్ చేసుకొని మనం సార్టింగ్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, నాకు లేటెస్ట్గా యాడ్ అయినా మనకి స్టార్టింగ్లో వస్తే వచ్చింది కదా, ఇందాక లేటెస్ట్గా యాడ్ చేసింది ఇదే కదా. సో ఇలా వస్తుంది అనమాట, చూసారా ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుంటే మనకేముంది, స్లైడర్ ఇమేజ్ ఉంది కదా. ఇక్కడ మనకి స్లైడర్ ఐడి కీస్ ఏమున్నాయి ఆబ్జెక్ట్లో, స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్, స్లైడర్ స్టేటస్ 3 ఉన్నాయి. మరి ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ కూడా ప్రింట్ చేయాలి. సీరియల్ నెంబర్ ఎలా ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ ఏంటి, ఎవ్రీ టైం నాకు ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి కదా, I++ అవుతూ ఉండాలి. అది ఎలా అవుతుంది, మనం ఇప్పుడు ఎలా చేయాలి దాన్ని అంటే సింపుల్ అనమాట. ఒక వేరియబుల్ని డిఫాల్ట్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 + 1 2 3 4 5 6 ఇలా రావాలి. అందుకని నేనేం చేస్తాను, ఇక్కడ డిఫాల్ట్గా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను. ఓకే, I = 0, లెట్ I = 0. కాన్స్టెంట్ అన్నా లెట్ అన్నా రెండు లోకల్ డిక్లరేషన్ చేసుకోవచ్చు అనమాట. లెట్ I = 0. ఒక ఎంటీ అరే కూడా తీసుకుంటున్నాను, మై అరే = ఎంటీ అరే. కాన్స్టెంట్ పెట్టుకుందాం, అయితే లెట్ అని పెట్టుకుందాం. కాన్స్టెంట్ లెట్ ఎంటీ అరే తీసుకున్నాం. ఇప్పుడు నాకేమవ్వాలి, నా దగ్గర ఎన్నైతే ఉన్నాయో, ఎంత డేటా అయితే ఉందో, ఈ డేటా మొత్తానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క సీరియల్ నెంబర్ యాడ్ అవుతూ రావాలి. అంటే నేను డేటా ఒక లెంగ్త్ని బట్టి చేయాలి. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నాను, దిస్ డాట్ రిజల్ట్ డాట్ దీనికి ఫర్ ఈచ్ రాసేస్తున్నా, రిజల్ట్కి నేను డైరెక్ట్గా ఫర్ ఈచ్ రాస్తున్నా. సో దిస్ డాట్ రిజల్ట్ ఆఫ్ ఫర్ ఈచ్ సో ఇదంతా నేను రాస్తున్నాను. సో చూడండి, దిస్ డాట్ రిజల్ట్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ నేను ఫర్ ఈచ్ రాస్తున్నాను. అందులో ఒక ఐడి అనే ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకొని దానికి నాకు I 0 ఉంది. ఇప్పుడు I 1 అవుతుంది కదా, ఇంక్రిమెంట్ అయితే 1 యాడ్ అవుతుంది అనమాట. ఇది దేంట్లోకి పుష్ చేస్తున్నా, ఎరేలోకి పుష్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఫైనల్గా ఏమవుతుంది, ఏంటిది, కాన్స్టెంట్ I 0. కాన్స్టెంట్ అంటే చేంజ్ అవ్వదని కదా, ఎన్ని రేట్ పెట్టండి. ఓకే, లెట్ దిస్ రిజల్ట్ యాడ్ అవుతుంది, మనకి ఎలిమెంట్స్ అన్ని మనకి ఎరేలోకి పుష్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎరే మన డేటా ఎందులో ఉంది, రిజల్ట్లో ఉంది కదా. సో ఫైనల్లీ ఈ ఫర్ ఈచ్ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, దిస్ డాట్ అరే = రిజల్ట్, అంటే ఈ రిజల్ట్కి ఈ అరేని అసైన్ చేయాలి కదా. దిస్ డాట్ రిజల్ట్ = అరే console.log of this dot result. ఇక్కడ చూడండి, ఈ పేజ్లో ఒక కన్సోలే ఉంది కదా, ఒక కన్సోలే ఉంది. కన్సోల్ ఎన్ని ఉన్నాయి, సో ఒక కన్సోలే ఉంది. సో దీని రిజల్ట్ ఎలా వస్తే కన్సోల్లో చెక్ చేద్దాం ఉండండి ఒకసారి. కన్సోల్ కదా, అరే ఆఫ్ 15. ఒక్కొక్క దానికి చూడండి, ఇప్పుడు స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్, స్లైడర్ స్టేటస్తో పాటు ఐడి కూడా యాడ్ అయింది కదా. అన్నిటికి 1 2 3 4 5 6 7 సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా యాడ్ అయింది, చూసారా. సో దానికి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎలా రాయాలో అని దీనికి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక ఎంటీ వేరియబుల్ తీసుకుంటాం, ఒక ఎంటీ అరే తీసుకుంటాం. డిఫాల్ట్గా వేరియబుల్కి 0 అసైన్ చేస్తాము, ఎంటీ అరే తీసుకున్నాం కదా. ఇప్పుడు మన డేటా ఒక రిజల్ట్ అంటే మన డేటా కదా, మన డేటా ఒక లెంగ్త్ని బట్టి మనం దానికి ఫర్ ఈచ్ రాసి ఒక ఎక్స్ట్రా ఒక ఎలిమెంట్లో ఒక కీ యాడ్ చేస్తున్నాం. సో ఇది అరే కదా ఆబ్జెక్ట్, ఇదొక కీ, ఇది లాస్ట్లో ఒక ఐడి అనేది ఒక కీ, ఎక్స్ట్రా ఒక కీ అనేది యాడ్ చేస్తున్నా. ఎవ్రీటైం నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి లూప్ రిపీట్ అయినప్పుడల్లా నేను 1 2 3 ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఐని యాడ్ చేశాను. ఆ ఎలిమెంట్స్ అన్ని ఒక ఎరేలో పుష్ చేసుకున్నా. ఓకే, ఎరేలో పుష్ చేస్తా. బట్ మనం యూజ్ చేసుకుంది ఏంటి, ఫ్రంట్ ఎండ్లో RES కదా.
అందుకని మళ్ళీ ఏం చేశాను, ఇదంతా అయిపోయినాక నా దగ్గర ఉన్న అరేని ఆర్ఈఎస్లోకి పుష్ చేశాను. అలా పుష్ చేయకపోతే మనకి ఆర్ఈఎస్లోకి రాదు కదా డేటా, ఆర్ఈఎస్లో కదా మనం యూజ్ చేస్తుంది, అందుకని. సో ఇప్పుడు మనకి దేనిలో ఉంది ఐడి కదా, ఇక్కడ x డాట్ ఐడి. ఇక్కడ 1 2 3 4 సీరియల్ నెంబర్ ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్ చూపించాలి, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా యాక్టివ్ ఉంటే 1, 0 ఉంటే ఇన్యాక్టివ్ అనమాట. 1 ఉంటేనేమో యాక్టివ్ అంటాం, 0 ఉంటే అది ఇన్యాక్టివ్ అంటాం. సో అలా రాస్తాం అనమాట, డేటాబేస్లో రాస్తారు. ఇక్కడ స్లైడర్ స్టేటస్ 1 ఉంది కదా, స్టేటస్ కనుక 1 ఉంటే ఇవన్నీ యాక్టివ్లో ఉన్నట్టు, స్లైడర్ స్టేటస్ కనుక 0 ఉంటే అవన్నీ ఇన్యాక్టివ్లో ఉన్నట్టు. ఓకే, స్లైడర్ స్టేటస్ 1లో ఉంటే అది యాక్టివ్, స్లైడర్ స్టేటస్ 0 ఉంటే ఇన్యాక్టివ్. ఇప్పుడు నాకు 2 p ట్యాగ్లు పెడుతున్నాయి ఇందులో, ఒకటి యాక్టివ్, ఇన్యాక్టివ్, ఇలా 2 పెట్టాను. ఇప్పుడు నాకు స్లైడర్ స్టేటస్ని బట్టి ఈ 2 మారిపోవాలి కదా. ఇక్కడ నాకు ఇది దీనికి యాక్టివా ఇన్యాక్టివా దేని బట్టి రావాలి, ఇక్కడ ఉన్న స్లైడర్ స్టేటస్ని బట్టి రావాలి. సో నాకేం కావాలి, స్లైడర్ స్టేటస్ 1 అయితేనేమో ఇది కనిపించాలి, ఇది హైడ్ అవ్వాలి. స్లైడర్ స్టేటస్ 0 అయితేనేమో ఇది కనిపించాలి, ఇది హైడ్ అవ్వాలి. మనం హైడ్ అండ్ షోకి ఏం యూజ్ చేస్తాం HTML పేజ్లో, NGIF అయితే ఏం చేస్తున్నాము, ఇది ట్రూ అయినప్పుడే కదా ఇది కనిపిస్తుంది, ఫాల్స్ అయితే కనిపించదు కదా. అంటే ట్రూ అయినప్పుడు కనిపించాలంటే మనం NGIF రాసుకోవచ్చు కదా. ఇప్పుడు రాయండి, ఇక్కడ రాయండి మీరు, స్టార్ NGIF ఇఫ్ x డాట్ అంటే ఎక్స్లో ఉన్న స్లైడర్ స్టేటస్ కనుక, ఎక్స్ అంటే ఏంటి ఇది కదా, x డాట్ స్లైడర్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితేనేమో ఇది డిస్ప్లే అవ్వు, x డాట్ స్లైడర్ స్టేటస్ ఈక్వల్ టు 0 అయితేనేమో ఇది డిస్ప్లే అవ్వు. చూడండి అన్ని యాక్టివ్ ఉంది కాబట్టి యాక్టివ్. సో యాక్టివ్లో ఉంటే కలర్ పెట్టుకోండి. ఇక్కడ మీరు యాక్టివ్లో ఉంటే కలర్ గ్రీన్ అప్లై అవ్వాలనుకున్నారు. ఇన్యాక్టివ్లో ఉంటే డేంజర్ అప్లై అవ్వాలి. చూసారా, ఇలా అనమాట అప్లై అవుతుంది. అదే ఆటోమేటిక్ మనకి ఇప్పుడు ఇన్యాక్టివ్ యాక్టివ్ అనేది మనం అప్డేట్లో చేస్తాం అనమాట, అది వదిలేండి. ఇది అనమాట, ఇది గెట్ మెథడ్. ఓకేనా, దిస్ ఇస్ ద గెట్ మెథడ్. ఇప్పుడు ఏం అవ్వాలి, మనకి డిలీట్ క్లిక్ చేసి రైట్ డిలీట్ అయిపోవాలి. సో డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అవ్వాలి కాబట్టి వీల్ రైట్ ఆన్ క్లిక్ ఫర్ ద డిలీట్. రైట్ ఈవెంట్ బైండ్ చేస్తాం కదా, క్లిక్ డిలీట్ స్లైడర్, ఒక ఫంక్షన్ రాసా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం కావాలి, ఏ ఇమేజ్ డిలీట్ చేస్తున్నాం, ఏ స్లైడర్ని డిలీట్ చేస్తున్నాం అని మనం దేంతో డిఫైన్ చేస్తాం, ఒక స్లైడర్ ఒక ఐడితోనే కదా. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవరి దానికి యూనిక్గా ఉంది ఏంటి, స్లైడర్ ఐడినే కదా. సో ఈ స్లైడర్ ఐడిని మనం పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని డిలీట్ చేస్తుంది. నువ్వు స్లైడర్ ఐడిని ఎందుకు పంపాలని నువ్వు డిసైడ్ చేయకూడదు అనమాట. వాళ్ళు మనకి ఏపీఐ ఇస్తారు, ఏపీఐలో ఏది ఉంటే నువ్వు అది పంపాలి. సో యూనిక్గా ఉంది కదా స్లైడర్ ఐడి పంపిద్దాం అంటే మనం డిసైడ్ చేయకూడదు, వాడు ఏపీఐ ఏది అడిగితే అది పంపాలి. కాబట్టి ఒకసారి ఏపీఐ చెక్ చేద్దాం, డిలీట్ స్లైడర్కి తను ఏమి ఇచ్చాడు. ఇదే కదా డిలీట్ స్లైడర్ ఐడి పంపమంటున్నాడు. ఫామ్ డేటాలో స్లైడర్ ఐడి పంపండి అంటున్నారు కదా. సో
సో మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఫామ్ డేటాలో స్లైడర్ ఐడి పంపాలి. సో స్లైడర్ ఐడి మనం దేని క్లిక్ చేసాం, దాని స్లైడర్ ఐడి తెలియాలంటే మనం ఏం చేస్తాము, నార్మల్గా దీన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే టీఆర్, ఇది డైనమిక్ కదా, స్టాటిక్ కాదు. మనం ఎప్పుడు ఏ టీఆర్ని క్లిక్ చేస్తాం మనకు తెలియదు కదా. సో వాళ్ళు క్లిక్ చేసినప్పుడు దాని ఒక ఐడి రావాలి, స్లైడర్ ఐడి రావాలంటే మనం ఇక్కడ కంపల్సరీ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాల్సిందే. సో ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సో మన డేటా అంతా ఎందులో ఉంది, ఇప్పుడు ఎక్స్లో ఉంది కదా. సో ఎక్స్ డాట్ స్లైడర్ ఐడి. ఓకే, ఎక్స్ డాట్ స్లైడర్ ఐడి. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే నాకు ఈ ఐడి కూడా వెళ్తుంది కదా. ఒకసారి ఇప్పుడు ఈ ఫంక్షన్ రాద్దాం, డిలీట్ స్లైడర్. సో నాకు ఇక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా, ఈ ఆర్గ్యుమెంట్కి నాకు గెట్ అవుతుంది కదా. సో ఆర్గ్యుమెంట్ రిసీవ్ చేసుకోవాలి కదా. ఆర్గ్యుమెంట్ రిసీవ్ కోసం నేను ఒక డమ్మీ వేరియబుల్ యూజ్ చేసుకున్నాను. దిస్ ఇస్ డమ్మీ వేరియబుల్, నువ్వు ఇక్కడ ఏదైనా వేరియబుల్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నాకు నేను ఏదైతే క్లిక్ చేసిన నాకు ఐడియా వస్తుందని చెక్ చేసుకోండి. సో ఎవ్రీ టైం మీరు బ్లైండ్గా కోడ్ అయితే రాయమాకండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ రాయాలి. ఇక్కడ ఐడి వస్తుందో రాలేదు తెలియదు కదా మీకు. సో ఫస్ట్ మనం దేన్నైతే క్లిక్ చేస్తే నాకు ఐడి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, కోడ్ అంతా రాసాక ఎర్రర్ చూడాలంటే ఇది వెరీ డిఫికల్ట్ అనమాట. ఎవ్రీ పార్ట్స్ రాసినప్పుడు ఆ పర్టికులర్ లైన్ రాసినప్పుడు దాని యొక్క ఎగ్జిక్యూషన్ మీరు చూసుకోండి. మీరు రాసే లైన్ కూడా అసలు అది ఆ కన్సోల్లో పెట్టుకొని చూసుకోండి, ఆ డేటా వస్తుందా ఏపీ నుంచి అనేది. చూడండి 25 దీనికి ఐడి, దీనికి 23, దీనికి 21, దీనికి 19, దీనికి 17. యూనిక్ ఐడీస్ అయితే దేనికి లేవు, నేను దాన్ని 2 టైమ్స్ క్లిక్ చేసినట్టున్నా. ఓకే, యూనిక్ ఐడీస్ అయితే దేనికి ఉండవు, అన్ని అన్యూనిక్ ఐడీస్ ఉంటాయి. సో యూనిక్ ఐడీస్ అంటున్నాను, సారీ, రెండు ఏది సిమిలర్ ఐడీస్ అయితే దేనికి ఉండవు, అన్ని యూనిక్గానే ఉంటాయి మనకి ఐడీస్ అన్నవి. ఓకే, సో కన్సోల్లో ఐడి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి, దీనికి ఏపీఐకి అటెండ్ చేయాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలి, ఏపీఐ రాయాలి, డిలీట్ లెటర్ ఏపీఐ రాసి దానికి అపెండ్ చేయాలి. సో నేను ఏపీఐ రాయాలంటే నేను ఏపీఐ సర్వీసెస్ ఫైల్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యే ఉంది. సో నేను ఏపీఐ సర్వీసెస్ ఫైల్ ఓపెన్ చేసేసి డిలీట్ స్లైడర్కి ఏపీఐ రాస్తున్నా. ఓకే, డిలీట్ స్లైడర్కి వాళ్ళు మెథడ్ ఏమి ఇచ్చారు, పోస్ట్ మెథడ్ కదా. సో పోస్ట్ మెథడ్ అంటే మన ఫామ్ డేటాలో మనం డేటాను పంపాలి, డేటా అనేది పంపాలి, అది ఫామ్ డేటాలు పంపాలి, అరేలా పంపాలి, వాళ్ళు మనకు చెప్తారు. సో ఇప్పుడు నేను పోస్ట్ మెథడ్ని ఒక్కొక్కటి కాపీ చేసుకొని కింద పేస్ట్ చేస్తున్నా, డిలీట్ స్లైడర్. ఓకే, ఫంక్షన్ రాస్తాను డిలీట్ స్లైడర్ అని. ఇదేంటి డూప్లికేట్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్, మార్చాం కదా అది పోతుంది లేదు. సో సమ్ ఆబ్జెక్ట్ వస్తుంది, రిటర్న్ దిస్ డాట్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, డిలీట్ STU స్లైడర్ అనమాట. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం గెట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్ చేసే ఉన్నాము. సో దేన్ని ఏపీఐ సర్వీసెస్ని ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేసాము. దిస్ డాట్ ఏపీఐ సర్వీసెస్ని ఎలా HTTPతో డిక్లేర్ చేసాం. సో దిస్ డాట్ HTTP డాట్ డిలీట్ స్లైడర్కి మనం డేటా పంపాలి, ఫామ్ డేటా క్రియేట్ చేయాలి కదా. ఫామ్ డేటా క్రియేట్ చేయాలి, డాట్ సబ్స్క్రైబ్ ఈజ్ అన్ ఎరర్ ఫంక్షన్, రైట్. సో అక్కడ నుంచి వచ్చే రిజల్ట్ మనకి దేంట్లో ఉండదో చెప్పలేము. సో రిజల్ట్ కోలన్ ఎనీ ఈజ్ అన్ ఎరర్ ఫంక్షన్. సో ఇలా రాసా. ఇప్పుడు డిలీట్కి నేను డేటా పంపాలి. సో ఐ నీడ్ టు క్రియేట్ ద ఫామ్ డేటా, కాన్స్టెంట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా. సో డేటా డాట్ అపెండ్ ఆఫ్, ఇక్కడ అపెండ్కి ఏం పంపాలి, 2 పారామీటర్స్ పంపాలి. ఫస్ట్ వన్ ఇస్ ద కీ, సెకండ్ వన్ ఇస్ ద డేటా. సో ఫస్ట్ వన్ కీ ఏమి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఏపీఐలో ఏదైతే కీ ఇచ్చారో ఆ కీని మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ డేటా కీ అనేది స్ట్రింగ్, షుడ్ బి ఇన్ ద డబుల్ కోట్స్. అంతా డేటా ఏంటి మనకి ఐడి కదా, ఐడి పెట్టండి, ఐడి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ డేటాని మనం దీనికి పంపాలి. సో వన్స్ డేటా వెళ్తే మనకి రిజల్ట్ వస్తుంది కదా. ఒకసారి కన్సోల్లో రిజల్ట్ చెక్ చేసుకోండి, console.log of
రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పర్సన్ డిలీట్ చేస్తుంటే ఇక్కడ డిలీట్ క్లిక్ చేశాను. ఒకసారి చూడండి, నెట్వర్క్కి రండి. నెట్వర్క్లో చెక్ చేయండి. మీరు అక్కడ కన్సోల్ ఏం చూసినా డిలీట్ స్లేటర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయింది కదా, క్లిక్ చేయండి. ఏపీఐ మనం కరెక్ట్గా కాల్ చేసామా ఫస్ట్ థింగ్. సెకండ్, పోస్ట్ మెథడా గెట్ మెథడా? పోస్ట్ మెథడ్ యూస్ చేసాం, అదే వెళ్ళింది. కిందకు వచ్చి మీరు పోస్ట్లో పంపిస్తే కింద డేటా ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన కీ మన దగ్గర ఉన్న డేటా రెండు కరెక్ట్గా వెళ్ళినాయా అది చెక్ చేసుకోండి. ప్రివ్యూకి వెళ్ళండి, స్లైడర్ డిలీట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు కన్సోల్కి రండి. మన కన్సోల్లో మెసేజ్ వచ్చిందా, స్టేటస్ మెసేజ్. స్టేటస్ 1 అయితే వెళ్ళినట్టు. ఇప్పుడు మళ్ళీ దీన్నే క్లిక్ చేయండి, నో స్లైడర్ టు డిలీట్. ఎందుకంటే డిలీట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని రీఫ్రెష్ అవ్వలేదు మన టేబుల్. మళ్ళీ నేను దాన్ని డిలీట్ చేయడం వల్ల నో స్లైడర్ డేటా అని వస్తుంది. సో డిలీట్ అయిపోయింది కాబట్టి రీఫ్రెష్ అవ్వలేదు టేబుల్. అండ్ దెన్ మన ఇక్కడ ఆ స్టేటస్ 1 వస్తేనేమో స్లైడర్ సక్సెస్ఫుల్, స్టేటస్ 0 వస్తే నో స్లైడర్ టు డిలీట్ కదా. మెసేజెస్ని కూడా చూపించాలి కదా. సో దీనికోసం ఇప్పుడు రిజల్ట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే ఆల్రెడీ యూజర్స్లో ఉంది, దాన్ని కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ మనం పర్టికులర్గా రాయాల్సిన అవసరం లేదు ఇదంతా. సో ఇఫ్ రిజల్ట్ డాట్ స్టేటస్, ఇక్కడ గెట్ యూజర్స్ కాదు కదా, ఇది ఫస్ట్ కామెంట్లో పెట్టండి చెప్తాను. సో ఇఫ్ రిజల్ట్ డాట్, ఇక్కడ మెసేజ్ 1 తీసుకోండి, ఎందుకంటే అది గెట్కి యాడ్కో యూజ్ చేసి ఉంటారు. మెసేజ్ డిలీట్ అని తీసుకుంటాను. మెసేజ్ డి అనేది పైన డిక్లేర్ చేయండి. యూజ్ చేసినా యూజ్ చేయకూడదు కాబట్టి నేను మెసేజ్ డి తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మెసేజ్ డిని ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి ఎక్కడ చూపించాలి, మెసేజ్ డిలీట్ అవ్వగానే డిలీట్ చేస్తున్నా అంటే టేబుల్ పైన చూపిస్తే చాలు కదా. ఎక్కడైతే ఏమైంది టేబుల్ పైన చూపిద్దాము, చూపిస్తే చాలు. మనకి మోడల్లో కాదు కదా డిలీట్ అవుతుంది, టేబుల్ పైన కదా. సో యూస్ లెటర్స్ కింద చూపిస్తున్నాను, పీ ట్యాగ్లో డేటా బైండింగ్ ఇంటర్పోలేషన్ వాడి మెసేజ్ డీని ఇంటర్పోలేషన్ చేస్తే దీనికి ఇప్పుడు ఎన్జీ క్లాస్ బైండ్ చేయాలి, ఎందుకంటే కలర్ అప్లై అవ్వాలి కదా. ఎన్జీ క్లాస్ సక్సెస్ అయితే గ్రీను అది అని, అందుకని కలర్. ఈ కలర్ సిఎల్ఆర్ అనే కలర్ ఇక్కడ నుంచి వస్తుంది కదా, సిఎల్ఆర్, అందుకని సిఎల్ఆర్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం మనకి మెసేజ్ వస్తుంది. చూడండి, డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ దీన్నే డిలీట్ చేస్తున్నాను, నోట్ సెలెక్ట్. ఇది ఆల్రెడీ చూడండి. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ దాన్ని డిలీట్ కొట్టాను, సెలెక్ట్ డిలీటెడ్. కానీ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. మనకి అప్డేట్ అవ్వకపోవడం వల్ల మనకి ఏమైంది, మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తున్నా, నో స్లైడర్ టు డిలీట్ అని వస్తుంది. అంటే మనం క్లిక్ చేసిన దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నాం కాబట్టి అలా డిలీట్ అయింది కానీ డిలీట్ అవ్వట్లేదు. సో మనం డిలీట్ అవ్వగానే ఏమవ్వాలి, ఈ టేబుల్ అప్డేట్ అవ్వాలి కదా. సో టేబుల్ అప్డేట్ అంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా విల్ కాల్ ద స్లైడర్, గెట్ స్లైడర్ ఫంక్షన్ కదా. సో ఇందాక కూడా అంతే కదా, మనం యాడ్ అవ్వగానే టేబుల్ అప్డేట్ అవడానికి మనం యాడ్ స్లైడర్ కాల్ చేసాం కదా, అలా గెట్ స్లైడర్ కాల్ చేసాం కదా, అలానే డిలీట్ అవ్వగానే మనం గెట్ స్లైడర్ని కాల్ చేయాలన్నమాట. చూడండి, డిలీటెడ్ అప్డేట్ అవుతుంది టేబుల్. ఓకే, మెసేజ్ వస్తున్నాయి అన్నమాట, ఇలా అన్నమాట అప్డేట్ అవుతుంది. సో ఇలా డిలీట్ చేస్తాం. సో డిలీట్ అయ్యే ముందు మనకి దే వాంట్ టు ఆస్క్ us కన్ఫర్మేషన్, రైట్? ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ అని. ఇఫ్ కన్ఫర్మ్ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ అని ఒక మెసేజ్ చూపిస్తాను కదా. సో ఇది పెడుతున్నాం, ఇఫ్ కన్ఫర్మ్ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్, ఎస్. క్లోజింగ్ అవుట్ మిస్ అవుతుంది అంతే. ఇది కన్ఫర్మ్ అయితే మనకి ఏపీఐ కాల్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఓకే ఓకే క్యాన్సిల్ కొట్టాను, డిలీట్ అవ్వలేదు, చూసారా? అదే డిలీట్ కొట్టి ఓకే కొట్టాను, డిలీట్ అయిపోయింది, చూసారా? సో క్యాన్సిల్ కొడితే డిలీట్ అవ్వదు, ఓకే కొడితేనే డిలీట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే మనం ఓకే కొట్టినప్పుడే, అంటే కన్ఫామ్ అయినప్పుడే మనకి ఇది ఈ ఏపీఐ వర్క్ అవ్వాలని రాశాను నేను కదా, అందుకని మనకి అది వర్క్ అవ్వట్లేదు. అది అందుకని అలా ఉంది. అవి ఎల్స్లో మీరు రాసుకోవచ్చు అనేబుల్ టు డిలీట్ అని, లేకపోతే వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ ద డిలీట్ ఫంక్షన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది అప్డేట్ అవ్వాలి, ఇది క్లిక్ చేస్తే ఇది అప్డేట్ అవ్వాలి. సో క్లిక్ చేయగానే మనం ఏం చేస్తాం, నార్మల్గా అప్డేటింగ్కి ఇక్కడ క్లిక్ చేయగానే ఆ పర్సన్ డీటెయిల్స్ అని యూజర్స్ టేబుల్లో చూపించాం కదా. సో ఫస్ట్ నేను కూడా ఏం చేస్తానంటే క్లిక్ చేయగానే నాకు మోడల్ ఓపెన్ అవ్వాలి. సో ఫస్ట్ నాకు మోడల్ ఓపెన్ చేయాలంటే నేను మోడల్ పెట్టాలి కదా కదా. సో ముందు క్లిక్ చేస్తే మోడల్ ఓపెన్ అవ్వాలి కదా, అందుకని దీనికి ఈవెంట్ రాయాలి కదా.
సో సేమ్ దీనికి కూడా నేను ఎవరైతే డీటెయిల్స్ ఎడిట్ చేయాలనుకుంటున్నానో వాళ్ళవి ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ ఎడిట్ ఓపెన్ మోడల్ అని పెడతాను. మోడల్ ఓపెన్ అవడానికి ఓపెన్ మోడల్ అనే ఫంక్షన్ తీసుకున్నా. సో ఎక్స్ డాట్ స్లైడర్ రెడీ. ఇప్పుడు నాకు ఓపెన్ మోడల్ టు అప్డేట్ స్లైడర్. ఓపెన్ మోడల్ టు అప్డేట్ స్లైడర్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫంక్షన్ నేమ్ ఏంటి, ఓపెన్ మోడల్ కదా. సో నాకు ఇప్పుడు మోడల్ ఓపెన్ అవ్వగానే నేను అది ఫంక్షన్ కాల్ అవగా నాకు మోడల్ ఓపెన్ అవ్వాలి. సో మోడల్ ఓపెన్ అవ్వాలంటే నాకు ఫస్ట్ మోడల్ ఉండాలి కదా నా దగ్గర. సో మోడల్ ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళు మనకి అప్డేట్కి ఏమేమి అడుగుతున్నారు, అప్డేట్ చేయాలంటే నువ్వు స్లైడర్ని మనల్ని ఏమేమి అడుగుతున్నారు చూద్దాం. అప్డేట్ స్లైడర్ ఉందా ఎక్కడెక్కడన్నా, రిజిస్టర్, లాగిన్, గెట్ స్లైడర్, యాడ్ స్లైడర్, గెట్ యూజర్స్, డిలీట్ యూజర్స్, అప్డేట్ యూజర్స్, డిలీట్ స్లైడర్, అప్డేట్ స్లైడర్. ఏమడుగుతున్నారు, స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్ రెండు పంపండి, స్లైడర్ ఐడి ఒకటి, స్లైడర్ ఇమేజ్ ఒకటి అంటున్నారు. సో 2 ఫీల్డ్స్ పంపాలంట మనం, ఒకటి ఫస్ట్ స్లైడర్ ఐడి, ఒకటేమో స్లైడర్ ఇమేజ్. ఫస్ట్ మనకి మోడల్ కావాలి కదా. సో నా దగ్గర యాడ్ మోడల్ ఉంది కదా, మనం యాడ్ మోడల్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఐడిని మారుద్దాం. ఇది కదా యాడ్ మోడల్. ఇక్కడ అప్డేట్ మోడల్ అని పెడతా. ఓకే, ఐడి మార్చాను. ఇక్కడ వచ్చేసరికి యాడ్ ప్లేస్లో అప్డేట్ పెట్టాను. డిజైన్ మారుస్తా, ఒకటే ఉండాలి కదా. అప్లోడ్ ఇమేజ్, ప్లీజ్ సెలెక్ట్ ఫైల్. దీనికి ఇప్పుడు డిఫరెన్స్ వేరియబుల్ ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే నేనేం వాలిడేషన్ చేయట్లేదు కదా. అప్డేట్కి వాలిడేషన్ ఎప్పుడు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఓకే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మారుస్తాను, ఎన్జీ మోడల్ అవన్నీ తీసేస్తాను, ఎన్జీ ఇన్పుట్ ఇవి కూడా తీసేస్తాను. జస్ట్ నా దగ్గర ఒక ఇన్పుట్ పెడతాను అంతే. ఇక్కడ అప్డేట్ స్లైడర్, ఈ మెసేజ్ కూడా తీసేస్తాను, డిజేబుల్ కూడా తీసేస్తాను, క్లిక్ కూడా తీసేస్తాను. జస్ట్ ఏం లేదు, సింపుల్గా నార్మల్ HTML ఫామ్ పెట్టాను అంతే. మనం ఏదైతే యాంగులర్ కోడ్ రాస్తామో యాడ్లో అవన్నీ ఆ కోడ్ అంతా తీసేసేయండి. ఇదే చేయండి మీరు. యాడ్ అప్డేట్ చేయాలన్నప్పుడు యాడ్ మోడల్ని కాపీ పేస్ట్ పెట్టుకొని మొత్తం రిమూవ్ చేయండి. ఎందుకంటే అప్డేట్ ఏదైతే యాడ్ చేసామో ఆ ఫీల్డ్స్నే కదా అప్డేట్ చేయాల్సింది. సో అందుకని సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, మళ్ళీ మనం ఫామ్ డిజైన్ చేసిన ప్రాబ్లం ఉండదు అనమాట. ఎన్జీ మోడల్ కూడా తీసేసాను అంతే, ఫామ్ పెట్టాను. సో నాకు ఎప్పుడైతే ఈ ఓపెన్ మోడల్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ మోడల్ ఓపెన్ అవ్వాలి కదా. సో డాలర్ డిక్లేర్ చేసాము, పైన డాలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను డిక్లేర్ వేర్ డాలర్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి డాలర్ హ్యాష్ అప్డేట్ మోడల్ డాట్ మోడల్ షో. ఓకే, డాట్ మోడల్ షో అవుతుంది. క్లిక్ చేయగానే నాకు మోడల్ షో అవుతుందో లేదో చూద్దాం మోడల్. ఓకేనా. ఎడిట్ క్లిక్ చేయకండి, ఇది సారీ హోమ్ స్లైడర్స్ కదా. ఎడిట్ ఎర్రర్ ఉందేమో కన్సోల్ చూడండి, లేకపోతే మోడల్ స్లోగా ఓపెన్ అవుతుందా. మోడల్ ఈజ్ నాట్ మోడల్ స్పెల్లింగ్ తప్పు, MADAL. ఓకే, ఓకే మోడల్ ఓపెన్ అవుతుంది కదా. ఇన్సర్ట్ క్లోజ్ చేయండి. అన్నిట్లో మోడల్ వస్తుందా. సో ఇప్పుడు నేను దేన్నైతే ఓపెన్ చేస్తానో దాని డేటా రావాలి నాకు. సో ఫస్ట్ నేను దేన్ని అయితే క్లిక్ చేస్తుందో నాకు ఐడి వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఐడి వస్తుంది కదా, నేను ఐడిని పాస్ చేస్తున్నా కదా అక్కడ ఆ పారామీటర్లో క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ని. సో కన్సోల్ డాట్
console.log of id. ఓకే, సో ఇప్పుడు ఒకసారి కన్సోల్ క్లియర్ చేయండి. అంటే అంత కన్సోల్ ఉంటే మనకి అర్థం కాదు కదా. సో మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు మీకు కావాల్సినప్పుడు రిమైనింగ్ కన్సోల్స్ క్లియర్ చేసేసుకోండి. చెక్ చేసినప్పుడు ఎడిట్ క్లిక్ చేయగానే చూడండి నాకు పర్టికులర్ ఐడి వస్తుంది. ఇప్పుడు ఈ ఐడితో ఉన్న డేటా రావాలి. ఐడితో ఉన్న డేటా రావాలి, మనం ఏం చేస్తాము, ఫిల్టర్ చేయాలి కదా. సో ఆల్రెడీ ఒకసారి చూపిస్తూ ఉండండి. ఇదే కదా, ఇక్కడ చేసాం కదా, కాన్స్టెంట్ డి ఈక్వల్ టు దిస్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఫిల్టర్ చేసాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, ఫిల్టర్ చేయాలి డేటాని. సో నేను సేమ్ అదే కాపీ పేస్ట్ చేసుకొని కాన్స్టెంట్ డి ఈక్వల్ దిస్ డాట్ డేటా, మనకేం మన డేటా ఎందులో ఉంది, మనం స్టోర్ చేసిన డేటా రిజల్ట్లో ఉంది, ఆర్ఈఎస్. ఆ వేరియబుల్ చెక్ చేసుకోండి. ఎవ్రీ టైం డేటానే ఉండదు. మనం గెట్ చేసినప్పుడు డేటాని ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేస్తాం, గెట్ చేసాం, వచ్చిన అవుట్పుట్ డాట్ డేటాని ఎందులో స్టోర్ చేస్తాం, ఆర్ఈఎస్. సో దాన్ని తీసుకోవాలి మీరు. దిస్ డాట్ రిజల్ట్ డాట్ ఫిల్టర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏం కావాలి, స్లైడర్ ఐడి కావాలి కదా, స్లైడర్ ఐడి. సో అది పెడుతున్నా, స్లైడర్ ఐడి. ఇప్పుడు కన్సోల్లో D1 చెక్ చేయండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ D1. సో ఒక్కసారి ఇప్పుడు అది ఎప్పుడు రావాలి, మనకి ఎప్పుడు వస్తుంది ఆ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ D1 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఎడిట్ క్లిక్ చేస్తాం అప్పుడే కదా, ఆ ఫంక్షన్లో కదా రాసింది. సో ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసేటప్పుడు సో అప్డేట్ అవ్వలేదా, క్లియర్ చేయండి కన్సోల్, ఎడిట్ క్లిక్ చేయండి, వచ్చింది చూసారు ఇక్కడ డేటా. సో ఇది ఒకసారి ఎక్స్పాండ్ చేయండి. డేటా ఆఫ్ 0 ఆఫ్ మనకు ఉంది కదా, ఆఫ్ 0లో ఉంది కదా, ఐడి, స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్, స్లైడర్ స్టేటస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి ఒక ఆబ్జెక్ట్ అప్డేట్ కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. యాడ్కి అయితే మీరు ఎలా అయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, ఎందుకంటే ఇది కూడా డేటా బైండింగ్ చేయాలి కదా మనం. సో అప్డేట్కి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. అప్డేట్ స్లైడర్ అప్డేట్ స్లైడర్ సమ్, అలా ఏదో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి మనం. అప్డేట్ స్లైడర్ అప్డేట్. సో మనకి ఏముంటాయి, 2 కీస్ ఉంటాయి, ఒకటి ఇమేజ్ ఉంటుంది, ఒకటి ఐడి ఉంటుంది అన్నారు కదా. సో ఐడి కోసం కూడా నేను నల్ పెట్టుకున్నా. ఓకే, ఐడి కూడా తీసుకున్నా. ఇప్పుడు 2 కీస్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నా దగ్గర ఉన్న డేటాని ఫస్ట్ మనం 2A బైండింగ్ చేసి అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 2A బైండింగ్ చేసి అప్లై చేద్దాం. ఇమేజ్ ఒకటి, యూఐడి ఒకటి, స్లైడర్ అప్డేట్ ఆఫ్ ఇమేజ్. ఫస్ట్ ఇమేజ్ ఇదే కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇమేజ్ ఇన్పుట్ టైప్ ఫైల్. ఇమేజ్కి మనం ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కానీ పాస్వర్డ్ కానీ అయి ఉంటే మనకు కావాల్సింది ఆ ఇన్పుట్లో కనిపిస్తుంది డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు యూజర్స్ చేశారు, యూజర్స్ చేసినప్పుడు ఎలా ఉంది, హోమ్ స్లైడర్స్ యూజర్స్కి రండి, ఎడిట్ క్లిక్ ఇవన్నీ టెక్స్ట్ కదా, క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది టెక్స్ట్ కదా. అదే మీరు ఇక్కడ ఇమేజ్ని మీరు ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ ఇమేజ్ ఎలా చూపించాలి కాదు. సో ఇమేజ్ మీరు ఎక్కడైనా పక్కన డిస్ప్లే చేసుకోవాలి. ఓకేనా, ఆ ఇమేజ్ని మీరు ఎక్కడన్నా పక్కన డిస్ప్లే చేసుకోవాలి. ఇమేజ్ ఎస్ఆర్సి జస్ట్ డిస్ప్లే కోసం ఏది పక్కన పెట్టండి. ఇక్కడ ఏం చేయాలి, ఇన్పుట్ టైప్ ఫైల్ కదా. సో కానీ మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఇన్పుట్ నుంచే కదా. దీన్నే బైండ్ చేయాలి మీరు అప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. ఎన్జీ మోడల్ ఇక్కడ వచ్చేసరికి స్లైడర్ అప్డేట్ డాట్ ఐఎంజీ. ఓకే, ఎంజీ మోడల్ ఉంటే వీ షుడ్ సెట్ ద నేమ్ అట్రిబ్యూట్ సెట్ చేయాలి. అలానే ఇంకొకటి ఏం అడిగారు, ఐడి అడిగాడు. మనం ఆల్రెడీ నేను చెప్పాను, ఐడి అనేది మనకి కనిపిస్తే యూజర్ అనేవాడు కన్ఫ్యూజ్ అవుతాడు అని.
సో ఐడిని మీరు ఇక్కడే హిడెన్లో పెట్టుకోండి. ఇన్పుట్ టైప్ హిడెన్ ఎన్జీ మోడల్ నేమ్ అట్రిబ్యూట్ 2 ఉండాలి కాబట్టి రెండింటిని కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి యుఐడి ఉండాలి. ఓకే, ఎన్జీ మోడల్ యుఐడి పెట్టాను. సో పెట్టాను. ఇప్పుడు ఏమవ్వాలి, నాకు ఇక్కడ నాకు ప్రీవియస్ ఉన్న ఇమేజ్ కనిపించాలి కదా, ప్రీవియస్ ఉన్న డేటా కనిపించాలి కదా. నాకు క్లిక్ చేయగానే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఇమేజ్ కనిపించాలి. ప్రీవియస్గా ఉన్న ఇమేజ్ ఎందులో ఉంది, ఇక్కడ ఉంది చూసారా, డేటా ఆఫ్ 0 ఆఫ్ ఐడి స్లైడర్ ఐడి స్లైడర్ ఇమేజ్ స్లైడర్ స్టేటస్ అని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్లైడర్ ఐడి ఉంది కదా, కిందకు వచ్చి ఇక్కడ మనం డేటాని సెట్ చేస్తాం కదా, దిస్ డాట్ స్లైడర్ update dot img equal to d1 of 0 dot ఇది స్లైడర్ ఇమేజ్ d1 of 0 dot స్లైడర్ ఇమేజ్. ఓకే, ఇదేంటిది, మనం ఈ ఆబ్జెక్ట్లో కదా స్టోర్ చేసేది. ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్లో కదా స్టోర్ చేసేది. సో అందుకని ఆబ్జెక్ట్లో ఎన్ని తీసేస్తా ఉండండి, ఇలా ఈ ఆబ్జెక్ట్లో కాబట్టి అలా పెట్టుకున్నాను. అలాగే మనకి ఇంకొకటి ఏముంది, యుఐడి కూడా ఉంది కదా ఇమేజ్తో పాటు. దిస్ డాట్ స్లైడర్ అప్డేట్ డాట్ యుఐడి ఈక్వల్ టు d1 of 0 డాట్ స్లైడర్ ఐడి. ఇలా రెండింటిని స్టోర్ చేస్తాం. ఓకే, స్టోర్ చేసి మనకి ఏమవ్వాలి, ఇమేజ్ చూపించాలి కదా, ప్రీవియస్గా ఉన్న ఇమేజ్ చూపించాలి కదా. సో ఇక్కడ ఫైల్ పాత్ ఆల్రెడీ వేరియబుల్ డిక్లేర్ చేసేసాం, గ్లోబల్లో ఉంది. ఫైల్ పాత్ ప్లస్ స్లైడర్ ఇమేజ్. సో మనం దేన్నైతే ఓపెన్ చేస్తాం దానికి ఇమేజ్ రావాలి. ఇమేజ్ సెట్ చేయకూడదు, దాంట్లోనే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది ఎస్ఆర్సి కదా, ప్రాపర్టీ బైండింగ్ కదా, ప్రాపర్టీ బైండ్ చేయి. ఓకే, the input element accept a file name which may be programmatically set the empty string. ఓకే, ఇదేమంటుందంటే మీరు ఇన్పుట్ కూడా ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇమేజ్ అయితే వచ్చింది కదా, మనం దేన్నైతే క్లిక్ చేస్తున్నామో దానికి ఇమేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఆ ఇమేజ్ అప్డేట్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా మీకు అని చూపిస్తుంది మనకి. ఇంతవరకు ఓకే. ఇక్కడ ఇంకొక థింగ్ ఏమైందంటే మీరు ఆలోచించుంటే స్లైడర్ అప్డేట్ ఇమేజ్ లోకి మన ఇమేజ్ని సెట్ చేసాం కదా, స్లైడర్ అప్డేట్ ఇమేజ్ లోకి మన ఇమేజ్ని సెట్ చేసాం. దేని సెట్ చేసాం, ఇమేజ్ ఇక్కడ చూపించడం కోసమే కదా చూపించాము. ఇక్కడ ఏమైంది, మళ్ళీ దాన్ని నేను ఏం చేశాను, ఎన్జీ మోడల్కి కూడా బైండ్ చేశాను, సేమ్ స్లైడర్ అప్డేట్ ఇమేజ్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏమైనప్పుడు ఇమేజ్ సెట్ అయింది కదా, ఇన్పుట్ ఫైల్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, ఫైల్ అప్లోడ్ చేయాల్సింది ఇమేజ్ సెట్ చేశారు అని మనకి ఒక ఎర్రర్ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఇమేజ్ని అప్డేట్లో సెట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు దీంట్లోకి సెట్ చేయకూడదు. ఓకేనా, ఇక్కడ ఇంకొక కీ తీసుకోవాలి, ఇమేజ్ 1 అని తీసుకోండి, ఓన్లీ ఇమేజ్ కీది. ఓకేనా, ఇమేజ్ 1 అని తీసుకొని దీన్ని ఇమేజ్ 1గా పెట్టుకోండి. ఓకే, చూపించేదేమో ఇమేజ్ 1, ఇది చూపించడం కోసమే కదా, చూపించడానికి తీసుకుంది ఇమేజ్ 1, బట్ మనకి వాళ్ళు ఎంటర్ చేసిన ఇమేజ్ రావటం వచ్చేదేమో ఇమేజ్లో. ఇప్పుడు చూడండి, ఇది ఎర్రర్ వదిలేండి, ఎడిట్ క్లిక్ చేయకండి, ఇది ఎందుకు రాలా, ఏపీఎస్ అప్లోడ్స్లో పాత వచ్చింది, నల్ వచ్చింది. నల్ ఎందుకు వచ్చింది, ఈ పేజ్ అప్డేట్ అవ్వలేదేమో, ఇమేజ్ 1 పెట్టాం కదా.
నల్ ఎందుకు వస్తుంది? స్లైడర్ అప్డేట్ డాట్ ఇమేజ్ 1 కదా, స్లైడర్ అప్డేట్ డాట్ ఇమేజ్ 1లోకి నల్ పెట్టాము. సో వన్స్ మనం ఇక్కడ ఏం చేసాము, స్లైడర్ దిస్ డాట్ స్లైడర్ అప్డేట్ డాట్ ఇమేజ్ 1లోకి d1 ఆఫ్ 0 డాట్ ఇక్కడ d1 ఆఫ్ 0 డాట్ స్లైడర్ ఇమేజ్ని మనం పాస్ చేసాము. కరెక్టే కదా? ఓకే, వస్తుంది చూసారు. ఇప్పుడు అక్కడ ఎస్ అని సమ్ ఎర్రర్ ఉంది, అందుకనే రాలేదు. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక వచ్చిన ఎర్రర్ కూడా రావట్లేదు. సో ఇమేజ్కి అలా తీసుకోండి, ఎందుకంటే ఇమేజ్ని ఎప్పుడు ఇన్పుట్ ఫైల్కి బైండ్ చేయకూడదు అనమాట. అప్డేట్లో జస్ట్ చూపించడం కోసం మీరు ఇమేజ్ని వాడాలి, ఓకేనా? అందుకని నేను ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఒకటేమో చూపించడానికి, ఒకటేమో అప్డేట్ చేసినప్పుడు డేటా రావడానికి, ఓకేనా? ఇలా అయితే నేను చూపించేసాను. ఇప్పుడు ఏం చేయాలి, డేటా అయితే ఉంది, ఐడి కూడా ఉందని చూడండి. హిడెన్లో ఐడి పెట్టాం కదా ఇన్పుట్ పైనే, హిడెన్ ఇన్పుట్ వాల్యూ 6, హిడెన్లో కూడా ఐడి వచ్చేసింది. హిడెన్లో ఉన్న వాల్యూ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్డేట్ క్లిక్ చేస్తున్నా. అప్డేట్ క్లిక్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ అప్డేట్ స్లైడర్కి అప్డేట్కి ప్రైమరీ పెడదాం, రెడ్లో ఉంది. ఇప్పుడు దీనికి ఒక క్లిక్ మెథడ్ రాయాలి కదా, ఈవెంట్ బైండింగ్ చేయాలి కదా. క్లిక్ అప్డేట్ స్లైడర్ని అప్డేట్ చేస్తున్నా. సో టు అప్డేట్ స్లైడర్, ఫంక్షన్ రాసేసాను. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి అప్డేట్ చేయాలనుకుంటున్నారు. అప్డేట్ చేయాలన్నప్పుడు మీరు ఏం చేయాలి, యాక్చువల్లీ ఇక్కడ చూపిస్తాను చూడండి. అప్డేట్ చేయాలనుకుంటున్నారు, అప్డేట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. అప్డేట్ స్లైడర్ అనే ఏపీఐ మీరు ఇంటిగ్రేషన్ చేయాలి. అప్డేట్ స్లైడర్ అనే ఏపీఐ మీరు ఇంటిగ్రేషన్ చేయాలి కదా. సో మనకి ఫామ్ డేటాలు ఏమనుకున్నారు, స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్ అన్నారు. సో ఫస్ట్ ఫామ్ డేటాని క్రియేట్ చేద్దాం. ఫామ్ డేటాని క్రియేట్ చేసే ముందు మనకి డేటా ఏ ఆబ్జెక్ట్లో ఉంది, స్లైడర్ అప్డేట్ కోసం మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి, ఒకసారి దీన్ని కన్సోల్లో పెట్టుకొని చూద్దాం. అప్డేట్ చేసినప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ స్లైడర్ అప్డేట్ కదా. సో దిస్ డాట్ స్లైడర్ అప్డేట్ అని పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, ఎడిట్ క్లిక్ చేస్తాను, ఫైల్ అప్లోడ్ చేస్తాను, వేరే ఇమేజ్ ఈ పర్సన్ ప్లేస్లో. యాంగులర్ ఇమేజ్ అప్డేట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఒకసారి కన్సోల్లో చూడండి, ఇక్కడ ఫేక్ పాత్ యాడ్ అవుతుంది. నిన్నంతా చేసింది ఏంటి, మనం ఈ ఫేక్ పాత్ రిమూవ్ అవడం కోసమే కదా మనం చేసింది. ఇమేజ్ నేమ్ కట్టగానే వెళ్తుంది 132 అని, 25 కట్టగానే వెళ్తుంది, ఇదంతా కట్టగానే. ఇక్కడ ఫేక్ పాత్ రిమూవ్ చేయాలి. ఈ ఫేక్ పాత్ రిమూవ్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫేక్ పాత్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేసాం, నిన్న ఇన్పుట్కి ఆన్ చేంజ్ రాసాం కదా. ఈ ఇన్పుట్కి ఆన్ చేంజ్ రాసి అప్లోడ్ ఇమేజ్ అని ఒక ఫంక్షన్ రాసుకున్నాం. దానికి ఈవెంట్ అంటే ఈ ఫంక్షన్, ఈ $ఈవెంట్ అనేది ఈ ఇన్పుట్ ట్యాగ్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుందని చెప్పాను. సో అప్లోడ్ ఇమేజ్ అనే ఫంక్షన్కి వెళ్తే మనకి ఇక్కడ ఏమైంది, దాంట్లో ఉన్న ఇమేజ్ డేటాని గెట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఇమేజ్ డేటాని కదా గెట్ అవ్వాల్సింది. దానికోసం మళ్ళీ ఇంకొక ఈవెంట్ ఎందుకు, దీన్నే సేమ్ ఫంక్షన్ని మీ దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉన్నా కూడా మీరు సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ డేటా మీకు ఇస్తుంది, అప్లోడ్ చేసిన ఇమేజ్ డేటాని. సో ఇన్పుట్ ఫైల్కి మీకు నేను అది ఇస్తున్నా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, కన్సోల్ పెడదాం. ఇక్కడ కన్సోల్ పెట్టలేదు, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ ఫైల్స్ అప్లోడ్ చేయగానే మనకి ఈ డేటా అంతా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదో ఒక డమ్ ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఆన్ చేంజ్ చేయగానే చూడండి మనకు ఆ 41 మనం ఏదైతే అప్లోడ్ చేసిన ఇమేజ్ అంతా వచ్చింది. సో మనకి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో సేమ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను. సో దేంట్లో ఉంది డేటా, దిస్ డాట్ ఫైల్స్లో ఉంది కదా. సో ఇప్పుడు నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అప్డేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఫస్ట్ ఫామ్ డేటాని క్రియేట్ చేయాలి కదా. సో కాన్స్టెంట్
డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా డేటా డాట్ అపెండ్ ఆఫ్ కీస్ ఇవ్వాలి కదా. సో మన దగ్గర నా కీస్ 2 కీస్ ఏంటి, స్లైడర్ ఐడి, ఇంకో కీ ఏంటి, స్లైడర్ ఇమేజ్. సో ఇక్కడ స్లైడర్ ఐడి, నాకు స్లైడర్ ఐడి ఎందులో ఉంది చూడండి. ఇక్కడ ఒకసారి అప్డేట్ క్లిక్ చేయండి, మొత్తం క్లియర్ చేసి. స్లైడర్ ఐడి ఎందులో ఉంది, యూఐడిలో ఉంది కదా. దిస్ డాట్ స్లైడర్ అప్డేట్ డాట్ యూఐడి కదా. అండ్ దెన్ ఇక్కడ ఫైల్స్లో ఫైల్ ఇమేజ్ ఎందులో ఉంది, దిస్ డాట్ ఫైల్స్లో ఉంది కదా. సో దిస్ డాట్ ఫైల్స్లోకి ఇమేజ్ ఉంది, ఇమేజ్ వెళ్తుంది. ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఇమేజ్ అప్డేట్ అయ్యే ముందు నేను ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే ఏపీఐ రాయాలి కదా. ఇక్కడ అప్డేట్కి అప్డేట్ ఏపీఐ ఏ మెథడ్ ఏంటి, మెథడ్ ఈజ్ దెన్ పోస్ట్ మెథడ్. సో అప్డేట్ స్లైడర్ మెథడ్ పోస్ట్ మెథడ్ కాబట్టి ఇది ఈ ఫంక్షన్ని కాల్ చేయండి. ఓకే, అప్డేట్ స్లైడర్ ఫంక్షన్ అయితే కాల్ చేశాను. ఇప్పుడు నాకేం అవ్వాలి, ఇది ఇక్కడ నేను కాల్ చేయాలి. సో దిస్ డాట్ మన కాల్ పెట్టింది హెచ్టిటిపి కదా. దిస్ డాట్ హెచ్టిటిపి డాట్ అప్డేట్ స్లైడర్. దీనికి పారామీటర్ ఏంటి, డేటా. మన డేటాలో కదా మన డేటా ఉంది. ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ డి పెడితే డి తీసుకోవాలి, డేటా పెడితే డి తీసుకోవాలి. డాట్ సబ్స్క్రైబ్ వచ్చే అవుట్పుట్ అనేది టైప్ ఆఫ్ ఎనీ కాబట్టి ఈజ్ అన్ యారో ఫంక్షన్. అవుట్ ఆఫ్ ఎనీ ఈజ్ అన్ యారో ఫంక్షన్. ఓకే, ఇలా మనం రాసేసుకుంటాం. ఇప్పుడు వచ్చే డేటా మనం కన్సోల్లో చూద్దాం. జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వచ్చిన డేటా అవుట్లో ఉంది కాబట్టి అవుట్పుట్ని మీరు కన్సోల్లో చెక్ చేయండి ఒకసారి. ఐడిని పంపిస్తున్నాను, ఇమేజ్ పంపిస్తున్నా. సో ఎడిట్ క్లిక్ చేయండి, ఒకసారి ఇమేజ్ అప్లోడ్ చేయండి. నెట్వర్క్ ఓపెన్ చేయండి, క్లియర్ చేయండి, అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ ఎస్టీడీ స్లైడర్ పెండింగ్. కిందకి రండి, ఐడి వెళ్తుంది ప్లస్ ఇమేజ్ వెళ్తుంది. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ కదా. ప్రివ్యూ మెసేజ్ ఏమొస్తుంది, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్ చేయండి, రీఫ్రెష్ చేయండి, అప్డేట్ అయిందని చూద్దాం మనం. ఇమేజ్ అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి అప్డేట్ ఆటోమేటిక్గా 0 వెళ్తుందంట, ఇన్యాక్టివ్కి వెళ్ళిపోతుంది, అందుకని రెడ్లో వచ్చింది. సో డేటాబేస్ ఇక్కడ వాళ్ళు యాక్టివ్ కూడా ఇవ్వాలి, మనకి స్టేటస్ కూడా ఇవ్వాలి, యాక్టివ్ ఇన్యాక్టివ్ అని. అది ఇవ్వలేదు ఒక ఎక్స్ట్రాకి, అది కూడా చెప్తాను 1 minute. అలోపు మనం చూద్దాం. ఇంకా మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కదా అప్డేట్ అవ్వగానే. ఇక్కడ ఆ మెసేజ్ డిస్ప్లే చేద్దాము. ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అవ్వాలంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇదే కదా. ఇఫ్ డిలీట్లో ఏదైతే రాస్తాం, ఇఫ్ రిజల్ట్ డాట్ స్టేటస్ ఇదే కదా. సో సేమ్ కాపీ పేస్ట్ పెట్టేసి ఇక్కడ ఎంఎస్డి బదులు అప్డేట్ కాబట్టి యూ పెడుతున్నా, అప్డేట్ కాబట్టి క్యాపిటల్ యూ పెడుతున్నాను. ఇక్కడ రిజల్ట్ కాదు, అవుట్ కదా, అవుట్ ఆఫ్ ఎనీ ఎంఎస్యూ కాబట్టి పైకి వెళ్ళి ఒక వేరియబుల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ తీసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుతుంది డేటా. ఒక ప్లేస్లో డిస్ప్లే అవుతుంది, ఇంకొక ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, బటన్ కింద డిస్ప్లే చేయాలి కదా, అప్డేట్ బటన్ కింద ఎంఎస్యూ, ఇక్కడ ఎన్జీ క్లాస్ వచ్చేసరికి కలర్. ఓకే, ఎన్జీ క్లాస్ కలర్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇమేజ్ కదా, ఇప్పుడు ఇమేజ్ నేను అప్డేట్ చేస్తున్నాను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్తో. కింద చూడండి, ఇక్కడ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఇది కూడా
మారిపోయింది చూసారా. ఈ ఇమేజ్ని చేంజ్ చేద్దాం అనుకున్నాం. పిహెచ్పి ఇస్తున్నా, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో అప్డేట్ అయినప్పుడల్లా మనకి ఇన్యాక్టివ్ వస్తుంది. 1 మినిట్ మీకు నేను చేంజ్ చేస్తాను. అలెనా టెక్లో ఉంది ఇది. సో ఇక్కడ ఇప్పుడైతే మన ఇమేజ్ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్యాక్టివ్ చేంజ్ అవుతుంది. సో మనం స్టేటస్ పంపట్లేదు కాబట్టి ఆటోమేటిక్ ఇన్యాక్టివ్ తీసుకుంటుంది డిఫాల్ట్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టేటస్ పంపాలి. అంటే ఇమేజ్ యాక్టివా కాదా. యాక్టివ్ ఇన్యాక్టివ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫ్రంట్ ఎండ్లో మనం ఈ స్లైడర్స్ డిస్ప్లే చేసేటప్పుడు ఏవైతే అడ్మిన్లో యాక్టివ్ కనిపిస్తే అవే డిస్ప్లే అవ్వండి అని రాస్తాం అనమాట. సో అది అందుకని యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉంచుకుంటాము. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్ క్లిక్ చేసినప్పుడు దీన్ని ఇంకొకటి ఇంకొక కీ ఇచ్చారు చూడండి వీళ్ళు, స్లైడర్ స్టేటస్ కూడా మనం పంపాలంట ఎడిట్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఎడిట్ క్లిక్ చేసినప్పుడు స్లైడర్ స్టేటస్ పంపాలి. అంటే యాక్టివా ఇన్యాక్టివా. దీన్ని ఏంటి అంటే మనం సెలెక్ట్ బాక్స్ పంపాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి యాక్టివ్ ఇన్యాక్టివ్, రాయకూడదు ఇక్కడ వీళ్ళు. సో ఇక్కడ నేను ఇంకొక ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ సెలెక్ట్ బాక్స్ తీసుకుంటున్నా. సెలెక్ట్ బాక్స్ ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి మీకు ఇది వినండి, మీకు ఈజీగా ఉంటుంది. స్టేటస్ ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ బాక్స్ రావాలని చెప్పాను ఆల్రెడీ నేను. సో ఇదంతా తీసేసేయండి. ఇన్పుట్స్ ఇమేజ్ కూడా అవసరం లేదు, ఇక్కడ ఇమేజ్ తీసేయండి. వాలిడేషన్ ఇన్పుట్ ఇది ఉంచండి, ఇది అవసరం. ఆన్ చేంజ్ ఈవెంట్ తీసేయండి. ఐడి ఉంచండి. కన్ఫర్మ్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఫైల్ కాదు మనకి, ఇక్కడ ఏముంటుంది సెలెక్ట్ బాక్స్ ఉంటుంది. ఓకే, ఈజ్ అండ్ సెల్ఫ్ క్లోజింగ్ కాదు కాబట్టి క్లోజ్ చేశాను. లోపల ఏముంటాయి, ఆప్షన్ ట్యాగ్ ఉంటుంది, కామన్ కదా. ఇక్కడ వచ్చేసరికి వాల్యూ 1 ఉంటే యాక్టివ్, 1 0 కదా మనకి వస్తుంది. సో 0 ఉంటే ఇన్యాక్టివ్. ఓకే, సో ఇంకొక కీ ఉంది కదా ఎక్స్ట్రా కీ. సో అందుకని ఇక్కడ నేను స్టేటస్ అని ఒక కీ యాడ్ చేసుకుంటున్నాను. దానికి కూడా డిఫాల్ట్గా నల్ పెట్టాను. సో స్టేటస్, సో స్లైడర్ ఇమేజెస్ డాట్ స్టేటస్ పెట్టాను. ఇక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వాల్యూ కదా, సో దీన్ని కూడా మనం అపెండ్ చేయాలి కదా ఇక్కడ లాస్ట్లో, ఇక్కడ. సో స్లైడర్ ఇమేజెస్ డాట్, లేకపోతే నల్ వెళ్తుంది డాట్ స్టేటస్ డాట్ సెట్. ఇక్కడ ఏం చేయాలి, కీ ఉంది కదా స్లైడర్ స్టేటస్, ఈ కీని ఇక్కడ అపెండ్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి డేటా సెట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాము, మోడల్లో డేటా కనిపించాలి కాబట్టి ఒకసారి అవుట్పుట్ చూపిస్తే అర్థమవుతుంది చూడండి. సో ఫస్ట్ ఏం చేశాను నేను, యాడ్ కొట్టానంటే స్టేటస్ ఒకటి తీసుకొని దీనికి ఒక డ్రాప్ డౌన్ పెట్టుకున్నా. ఆ డ్రాప్ డౌన్లో ఈ బటన్ యాక్టివ్ ఇన్యాక్టివ్ అని 2 తీసుకున్నా. యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉంటాయి డ్రాప్ డౌన్లో, అంతవరకు ఓకే, అంతవరకు అర్థమైంది కదా మీకు. జస్ట్ ఒక డ్రాప్ డౌన్ తీసుకొని అందులో యాక్టివ్ ఇన్యాక్టివ్ అని 2 తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేశాను, నాకు డిఫాల్ట్గా డేటా సెట్ అవ్వాలి కదా, యాక్టివ్లో ఇన్యాక్టివ్లో ఉందా దీనికి. ఇది చూడండి, ఇప్పుడు ఇది యాక్టివ్లో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి, ఇక్కడ యాక్టివ్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే డిఫాల్ట్ డేటా సెట్ అవ్వాలి. సో సెట్ అవ్వాలంటే నేను నెక్స్ట్ ఒక కీ తీసుకోవాలి కదా, స్టేటస్ అని అప్డేట్ ఆబ్జెక్ట్లో స్టేటస్ అని తీసుకున్నా. ఆ స్టేటస్లోకి ఏం చేశాను, నా దగ్గర నుంచి డేటా వస్తుంది కదా, డేటాబేస్ నుంచి ఈక్వల్ మేనేజ్ ఈ స్లైడర్ ఇమేజ్ స్లైడర్ అయితే ఎలా సెట్ చేశాను దాన్ని కూడా ఆ స్టేటస్లోకి సెట్ చేసుకున్నా, స్లైడర్ స్టేటస్. ఇప్పుడు ఏం చేయాలి, స్లైడర్ స్టేటస్ని ఆ సెలెక్ట్ బాక్స్కి నేను ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఎన్జీ మోడల్ బైండ్ చేయాలి కాబట్టి ఎన్జీ మోడల్ బైండ్ చేశా. సో దానివల్ల నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలి, అప్డేట్ చేసినప్పుడు ఈ కీని కూడా నేను డేటాబేస్ పంపాలి, యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని. సో దానికోసం నేనేం చేస్తున్నా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ పంపిస్తున్నాం కదా ఫామ్ డేటా పంపేటప్పుడు ఎక్స్ట్రా ఒక కీ ఉంటుంది. దాని కీ నేమ్ ఏంటి, స్లైడర్ స్టేటస్. దీన్ని నేను ఇక్కడ పంపిస్తున్నా.
ఇక్కడ వచ్చరికి నేను స్టేటస్ పంపాలి. అది ఎందులో ఉంది? దిస్ డాట్ స్లైడర్ అప్డేట్ ఓబీజే డాట్ స్టేటస్ పంపిస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక ఎక్స్ట్రా ఇన్పుట్ పెట్టి దాన్ని పంపిస్తున్నాం అంతే. సో ఒకటి అప్డేట్ చేయండి ఇక్కడ, దీన్ని యాక్టివ్ చేద్దాం. ఇన్యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్ చేసి అప్డేట్ చేద్దాం. మనకి అది కూడా యాక్టివ్కి అప్డేట్ అవ్వాలి. ఇది యాంగులర్ పెడతాను, యాక్టివ్ చేశాను, అప్డేట్ కొట్టాను. సో ఇక్కడ చూడండి, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి నెట్వర్క్లో చెక్ చేయండి. ఆ నెట్వర్క్లో మీకు ఆ డేటా ఏం వెళ్తుందో కిందకి రండి, హెడ్రస్కి రండి. ఐడి, ఇమేజ్, స్టేటస్ 3 వెళ్తున్నాయి కదా. ఇప్పుడు ఆ యాంగులర్ ఎక్కడైతే ఉందో అక్కడ యాక్టివ్ వస్తుందా. దీన్ని కూడా యాక్టివ్ చేసేస్తా చూడండి. ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది, దీన్ని ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేయండి. లేదు మీకు అది ఇన్యాక్టివ్లో ఉంటే ఇన్యాక్టివ్లో పెట్టుకోండి. ఓకే, చూసారా యాక్టివ్ అయిపోయింది. సో అలా లేదు, మీకు ఈ ఇమేజ్ ఇన్యాక్టివ్లో ఉండాలంటే ఇన్యాక్టివ్ చేయండి. ఎడిట్ చేసి ఇన్యాక్టివ్ పెట్టండి. క్లోజ్ చేయండి. ఇన్యాక్టివ్. సో యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇలా అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? లాగౌట్ అయితే ఒకసారి ఫ్రంట్ ఎండ్కి రండి, WP న్యాచురల్స్ ఫ్రంట్ ఎండ్కి. ఇక్కడ స్లైడర్ ఉంది కదా, ఈ స్లైడర్ని మనం డైనమిక్ చేద్దాం. ఆల్రెడీ ఇది మనం చేసినట్టున్నాము, ఒకసారి ఓపెన్ చేద్దాం. హోమ్ పేజ్ కదా, హోమ్ పేజ్ హోమ్ కాంపోనెంట్ డాట్ HTML లో ఉంటుంది. ఇంజీ ఫర్ రీచ్ చేసి రాసాం కదా, ఆ కోడ్ ఇందులో లేదేంటి? ఇప్పుడు నేను చెప్తాను చూడండి మీకు. హోమ్ కాంపోనెంట్ డాట్ PS ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏంటి, ఏరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకు కూడా వచ్చింది అలానే కదా డేటా, ఏరేలో ఆబ్జెక్ట్స్ కదా. సో ఇప్పుడు దీన్ని మనం డైనమిక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్లైడర్ తీసుకుందాం. సో నేను TS నుంచి తీసుకురావట్లేదు డేటా, నార్మల్గా అక్కడే చూపిస్తాను. ఈ డేటా తీసేసేయండి. ఇప్పుడు నేను TS నుంచి ఏం తీసుకురావట్లేదు, నార్మల్గా SRC నార్మల్గానే బైండ్ చేసేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తాను. సో జస్ట్ URL పెట్టాను, ఆల్ టు స్టైల్ విత్ ఇవన్నీ తీసేస్తున్నా. విత్ 100% రాస్తున్నా. ఓకే, ఇలా నేను జస్ట్ స్లైడర్ను పెట్టాను, వచ్చింది కదా. పైన ట్యాగ్ డిస్ప్లే ఏంటి, డబుల్ కోట్స్ మిస్ అయింది. ఇలా నాకు వచ్చింది కదా, వస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఏవైతే అడ్మిన్లో స్లైడర్స్ ఉన్నాయో ఆ స్లైడర్స్ ఇక్కడ డిస్ప్లే చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం చేయాలి, స్లైడర్స్ని గెట్ చేయాలి కదా. సో స్లైడర్స్ని గెట్ చేయాలంటే ఇప్పుడు నేను స్లైడర్స్ని గెట్ ఫంక్షన్ రాయాలి కదా.
నేను స్లైడర్స్ని గెట్ ఫంక్షన్ చేయాలి కదా. సో ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను అడ్మిన్ స్లైడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో నేను స్లైడర్స్ని గెట్ చేశాను కదా. ఇదే కదా గెట్ స్లైడర్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అంతా అక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడే కదా గెట్ చేసేసాను. గెట్ చేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ హెచ్టిటిపి ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. దేన్ని ఇంపోర్ట్ చేయాలి? ఏపీఐ సర్వీసెస్ ఫైల్ ఇంపోర్ట్ చేయాలి కదా. సో దాన్ని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసి దీన్ని డిక్లేర్ చేయాలి కదా. కన్స్ట్రక్టర్లో కన్స్ట్రక్టర్ ఎక్కడ ఉంది? ఇక్కడ వచ్చింది చూడండి. సో ప్రైవేట్ http://api services.php. సో ఇది తీసేసాను. సో ఇప్పుడు రిజల్ట్ ఫైల్ పాత్ రెండు ఉన్నాయి కాబట్టి డిక్లేర్ చేయండి. రిజల్ట్ కామా ఫైల్ పాత్ సెమీకోలన్ ఈ రెండు డిక్లేర్ చేసాము. రిజల్ట్ ఫైల్ పాత్. ఓకే, ఈ రెండు డిక్లేర్ చేశాక ఇంకేముంది, ఇంకంతే, రిమైనింగ్ అంతా కామన్. సో ఇక్కడ మనకి ఐడి సీరియల్ నెంబర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం టేబుల్ ఏం డిస్ప్లే చేయట్లేదు కదా. సీరియల్ నెంబర్ ఏం అవసరం లేదు, బట్ సార్టింగ్ కావాలి కాబట్టి నేను సార్టింగ్ పెట్టుకున్నాను. సీరియల్ నెంబర్ అవసరం లేదు కాబట్టి రిమైనింగ్ కోడ్ అంతా తీసేస్తున్నా. అవసరం లేదు కదా మనకు సీరియల్ నెంబర్ ఎందుకు. ఓకే, సో ఇలా నేను మొత్తం తీసేసి జస్ట్ నాకు గెట్ అయితే చాలు కదా డేటా. సో డేటా అలాగే ఇచ్చేసాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నా. ఎన్జీ ఆన్ ఇట్లో కాల్ చేయాలి. ఆన్ లోడ్లో మనం ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. ఒకసారి ఇక్కడ కన్సోల్లో చెక్ చేసుకోండి డేటా ఏమొస్తుందో. చెక్ చేయకుండా మీరు ఓన్గా ఏది రాయమాకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మిస్టేక్స్ వస్తాయి. సో రిజల్ట్ని దిస్ డాట్ రిజల్ట్ని కన్సోల్లో పెట్టండి. పెట్టినప్పుడు కన్సోల్స్ ఏమవుతున్నాయో అవన్నీ తీసేసేయండి. ఒకసారి కన్సోల్ ఉంటే చాలు కదా. కన్సోల్స్ ఏమవుతున్నాయో అవన్నీ తీసేసేయండి, ఎందుకంటే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. ఏ కన్సోల్ ఎక్కడుందో తెలియదు మనకి, అందుకని. సో ఇక్కడ చూడండి వచ్చిందా, ఏరే ఆఫ్ 4 అని, ఏరే ఆఫ్ 5 ఉంది కదా. డేటా అంతా వచ్చింది కదా స్లైడర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ఉన్న స్లైడర్కి అది ఇంటిగ్రేషన్ చేయాలి. టీఎస్ కాంపోనెంట్లో ఉంది అండ్ దేంట్లో ఉంది, దిస్ డాట్ ఆర్ఈఎస్లో ఉంది కదా. ఆర్ఈఎస్లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో దేనికి ఎన్జీ4 రాయాలి, మనకి ఏది రిపీట్ అవుతుంది దానికి కదా ఎన్జీ4 రాయాల్సింది. సో అదొక్కటి ఉంచుకొని రిమైనింగ్ మొత్తం మనం మామూలుగా తీసేస్తాం కదా, ఒకటి ఉంచుకొని రిపీట్ దేనికి అవుతుందో అదొకటి ఉంచుకొని. మౌస్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో ఇదొక్కటే, దీని ఒక్కదానికి ఎన్జీ4 రాస్తాం. స్టార్ NG4 ఈక్వల్ టు లెట్ ఎక్స్ ఆఫ్, నాకు ఎక్స్ అలవాటు కాబట్టి ఎవ్రీ టైం ఎక్సే తీసుకుంటున్నాను. ఎవ్రీ టైం ఎక్సే తీసుకోవాలన్న రూల్ అయితే ఏం లేదు. సో ఆ రిజల్ట్ ఆర్ఈఎస్లో ఉంది కాబట్టి ఆర్ఈఎస్. ఇప్పుడు ఇక్కడ మనం ఇమేజ్ని బైండ్ చేయాలి కదా. సో ఫైల్ పాత్ ప్లస్ ఫైల్ పాత్ ఇదే కదా వేరియబుల్, ఫైల్ పాత్ ప్లస్ ఎక్స్ డాట్ నేమ్ ఏంటి, స్లైడర్ ఇమేజ్. ఓకే, ఎక్స్ డాట్ స్లైడర్ ఇమేజ్. ఓకే, వీటితో వస్తుంది ఇక్కడ. స్లైడర్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇంకా అన్నీ తీసేసాం కదా. ఇక్కడ యాక్టివ్ ఉంది. యాక్టివ్ ఇన్యాక్టివ్ మనకి ఏమవ్వాలంటే ఇండెక్స్ని బట్టి మనకి యాక్టివ్ ఇన్యాక్టివ్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ కామా లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్. ఓకే, ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఇండెక్స్ వచ్చినప్పుడు మనకి ఎన్జీ క్లాస్ యాక్టివ్ యాడ్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, క్వైరీ స్ట్రింగ్ రాసి మీకు ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను, చెప్తా ఉన్నాను. ఎక్కడ చెప్పానంటే యాంగులర్ ఆన్లైన్లో చెప్పాను, హోమ్ కాంపోనెంట్ టెస్ట్ SRC యాప్
ఎడిట్ హోమ్ వర్క్స్ ఇందులో లేదా? ఓకే సారీ, ఇందులో పెట్టాము, ఇందులో ఆన్లైన్లో లేదు. తమిళ టెక్స్ట్ చూడండి. లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ ఎన్జీ క్లాస్ ఇక్కడ రాసి చూపిస్తా ఉండండి. ఇక్కడ కాదు, లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ తీసుకొని క్వైరీ స్ట్రింగ్లో ఏం చేస్తాం, ఐ కానీ ఫస్ట్ టైం రిపీట్ అయ్యేటప్పుడు ఐ 0 కదా, ఐ కనుక 0 అయితే మన డైనమిక్గా క్లాస్ యాడ్ అవ్వాలి. ఇక్కడ నార్మల్ క్లాస్ కాదు కదా, అందుకని ఎన్జీ క్లాస్ రాశాను. ఇక్కడ కామెంట్ రాశాను, ఐ ఈక్వల్ టు 0 అయితేనే యాక్టివ్ యాడ్ లేకపోతే ఎంటీ యాడ్ అవ్వాలి. ఎంటీ యాడ్ అయితే రిమైనింగ్ వాటికి ఎంటీ ఉంటుంది, ఫస్ట్ దానికి ఒక్కదానికి యాక్టివ్ ఉంటుంది కదా, అందుకని యాక్టివ్ ఇన్యాక్టివ్ రాశాను. అలా యాక్టివ్ ఇన్యాక్టివ్ యాడ్ అవుతుంది మనకి. సో వచ్చింది యాక్టివ్ ఇన్యాక్టివ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వస్తున్నాయి ఇమేజెస్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, టోటల్ 5 or 6 ఉన్నాయి. బట్ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. సో మీకు ఇక్కడ ఉన్న ఇవి కూడా మీకు డైనమిక్ యాడ్ అవ్వాలి కదా. సో ఎక్కడుంది, అవి పైన ఉన్నాయి కదా ఎల్ఐస్ కూడా, ఏది ఒకటి ఉంచుకోండి, రిమైనింగ్ అన్ని తీసేసేయండి. ఓకేనా. దేనికి మీకు రిపీట్ అవ్వాలి, మీకు దేనికైతే రిపీట్ అవ్వాలో దానికి ఎన్జీ ఫర్ రాయండి. ఎన్జీ ఫర్ రాసాను, ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రిపీట్ అవుతుంది. లెట్ ఎక్స్ ఆఫ్ రిజల్ట్ లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ ఐ. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఐ డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ యాక్టివ్ డిస్ప్లే అవ్వాలి. యాక్టివ్ డైనమిక్గా డిస్ప్లే అవ్వాలి కదా. సో క్లాస్ యాక్టివ్ తీసేయండి, డైనమిక్గా డిస్ప్లే అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు యాక్టివ్ యాడ్ అవ్వాలి, ఇలా రాసేస్తాం ఐ 0 యాడ్ అని. ఇక్కడ చూడండి డేటా బైండ్ చేసి ఐని డిస్ప్లే చేస్తే చాలు 0 1 2 3 వస్తుంది. బట్ ఇది యాట్రిబ్యూట్ కదా, యాట్రిబ్యూట్ అని తెలియాలి కదా దీనికి ఇది. సో యాట్రిబ్యూట్ని బైండ్ చేస్తాం, మనం ఇంటర్పోలేషన్ యూస్ చేయకూడదు. ఇంటర్పోలేషన్ యూస్ చేస్తే మనకి రాదు, అది యాట్రిబ్యూట్నే బైండ్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ యాట్రిబ్యూట్ని బైండ్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం ఆ యాట్రిబ్యూట్కి. ఇక్కడ ఏం చేస్తామంటే ఆ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టకపోయినా మనం పెట్టినా రాదు, యాక్చువల్లీ ఎర్రర్స్ వస్తాయి అనమాట. కాంట్ ఫైండ్ అని వస్తుంది చూడండి, ఇంటర్పోలేషన్ పెట్టినా యాట్రిబ్యూట్ బైండింగ్ పెట్టినా ఏది పెట్టినా కెనాట్ ఫైండ్ అని వస్తుంది. సో అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే చూడండి, స్లైడ్ ఇస్ నాట్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ఎల్ అని వస్తుంది. దానికి యాట్రిబ్యూట్ బైండ్ చేస్తున్నాం కాబట్టి ఏటీటీఆర్ డాట్ అని ఇవ్వాలి. యాట్రిబ్యూట్ బైండింగ్ ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. అప్పుడు మీకు బైండ్ అవుతుంది. చూడండి మీకు అన్ని 5 ఉంటే 5 వస్తాయి, 6 ఉంటే 6 వస్తాయి. ఇక్కడ చూడండి ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు చూడండి 5 ఉన్నాయి కదా, 5 డిస్ప్లే అయినాయి వచ్చాయి కదా, ఇలా 5 డిస్ప్లే అయినాయి కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు అడ్మిన్కి రండి, ఒకసారి అడ్మిన్కి లాగిన్ అవ్వండి. అడ్మిన్కి లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఇది ఇన్యాక్టివ్లో ఉంది. అంటే ఇది ఇన్యాక్టివ్లో ఉందంటే మీనింగ్ ఏంటి, ఇది నాకు అడ్మిన్ ఒక్కరికి ఇన్యాక్టివ్లో ఉందంటే అడ్మిన్ వాళ్ళకి పాసిబిలిటీ ఆఫ్ సీయింగ్ అనమాట, వేరే వాళ్ళకి అది చూడకూడదు. అంటే ఇది ఇప్పుడు రేపు అవసరం, ఈ రోజు అవసరం లేదన్నప్పుడు డిలీట్ చేసుకోకుండా ఇన్యాక్టివ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే అవసరమో మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసుకుంటాడు అడ్మిన్ అనేవాడు. సో ఓన్లీ యాక్టివ్లోనే డిస్ప్లే అవ్వాలి, మీకు ఓన్లీ యాక్టివ్లు ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఎన్జీ ఫర్ రాయొచ్చు. ఇలా ఇక్కడైనా ఎన్జీ ఇఫ్ రాస్తాం కదా, ఎన్జీ ఇఫ్ స్టేటస్ ఈక్వల్ టు యాక్టివ్ అయితే కనిపించాలని. అదర్వైజ్ రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ ఎక్కడ వస్తుంది, రిజల్ట్ వస్తుంది కదా ఇక్కడ, స్టేటస్ ఏవైతే యాక్టివ్లో ఉన్నా అవి వరకు కనిపించాలి. సో మనం కండిషన్ రాయాలి యాక్చువల్లీ. ఇప్పుడు కండిషన్ ఇక్కడ ఇమేజ్కి రాయొచ్చు మనం,
ఇమేజ్ డిస్ప్లే అయ్యేటప్పుడు దానికి స్టేటస్ యాక్టివ్ ఉందా లేదా అని. బట్ డిజైన్ మిస్ మ్యాచ్ అవుతుంది యాక్టివ్లో ఉన్నది తీసేయాలంటే. ఎన్జీఎఫ్ రాయాలి కదా, ఎన్జీఎఫ్ రెండు ఒకే దాంట్లో ఉండకూడదు. ఓకేనా? సో ఇప్పుడు అప్పుడు పేరెంట్ డివ్ ఒకటి ఉండాలి. పేరెంట్ డివ్ ఉంటే పేరెంట్ డివ్కి ఎన్జీఎఫ్ రాసి లోపల చైల్డ్ డివ్కి ఎన్జీఎఫ్ రాయొచ్చు మనం. ఇలా రాసి చూద్దాం. స్టార్ ఎన్జీఎఫ్ వర్క్ అవుతుంది, నార్మల్గానే వర్క్ అవుతుంది. స్టార్ ఎన్జీఎఫ్ ఎక్స్ డాట్ స్లైడర్ స్టేటస్ ఇక్కడ కాపీ చేసుకున్నాం. స్లైడర్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితేనే కనిపించాలి అన్నాను. ఓకేనా? ఇది ఎప్పుడు కనిపించాలి? ఎన్జీఎఫ్ అవుతూ స్లైడర్ స్టేటస్ 1 అయినవి నీకు కనిపించాలి అన్నాను. సో ఇప్పుడు నేనేం చేశాను, యాక్చువల్లీ అక్కడ ఎన్జీఎఫ్ ఒకే దానికి రాసా. సో ఒకే దానికి రాస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. చూసారా? కాంట్ యూజ్ మల్టిపుల్ బైండింగ్స్ టు ద సేమ్. ఒకే దానికి మీరు మల్టిపుల్ బైండింగ్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్తుంది. సో మనం అలా యూజ్ చేయకూడదు. అప్పుడు దీన్ని ఏం చేయాలి? డివ్లో ఈ సింటాక్స్ మార్చకూడదు, ఎందుకంటే ఇది బూట్స్ట్రాప్ సింటాక్స్ కదా. చూద్దాం. ఇప్పుడు కరోజ్ ఐటమ్ అయినా డిస్ప్లే అవుతుంది కదా, ఒక ఐటమ్ డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూద్దాం. లోపల పెట్టాము. రాలేదు, కానీ ఇలా ఎంటీ వస్తుంది అనమాట. ఇలా రాకూడదు అనమాట, ఎంటీ వస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఒక్కసారి ఆలోచించుంటే మీరు, అది డిస్ప్లే అవ్వాలా, ఇన్యాక్టివ్లోనే డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే 1 పెట్టాం. కాకపోతే ఏమైంది, కరోజ్ ఐటమ్ డిస్ప్లే అయింది కదా. కరోజ్ ఐటమ్ డిస్ప్లే అయింది అంటే దాని ఒక స్లైడ్ అనేది ఎంటీ ఉంటుంది కదా. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఇన్స్పెక్ట్లో అలా స్పాన్ పెట్టకూడదు, లోపల పెట్టకూడదు, దాన్ని బయట పెట్టాలి. కరోజ్ ఐటమ్ బయట ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఇది చూడండి, ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 ఉన్నాయి. బట్ మనకు 4 రావాలి. కరోజ్ ఐటమ్ రిపీట్ అవ్వకూడదు కదా. అప్పుడు ఇది చూడండి, ఇది లోపల ఏం లేదు, ఎంటీ ఉంది. ఎంటీ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు ఇంకా ఫాల్స్ అయింది కదా. ఫాల్స్ ఉన్నసరికి మనకు పైన స్లైడర్ డిస్ప్లే అవ్వట్లేదు. సో అలా రాయకూడదు. ఇలా మనం లోపల రాసినా ప్రాబ్లమే అవుతుంది. సో అప్పుడు గెట్ అయ్యేటప్పుడే డేటాబేస్ నుంచి గెట్ అయ్యేటప్పుడే ఓన్లీ స్లైడర్ స్టేటస్ 1 ఉన్నవే గెట్ చేసుకోవాలి. సో దీనికి ఏపీఐ మార్చాలి అప్పుడు మనం, స్లైడర్ స్టేటస్ యాక్టివ్ ఉన్న వరకే. సో వాళ్ళు ఏపీఐ ఇస్తారు మనకు, దానికి కూడా ఒకసారి చూద్దాం. ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్ మనకి ప్రాబ్లం ఉండదు. సో స్లైడర్ స్టేటస్ యాక్టివ్ ఉన్న వరకే రావాలి అని చెప్పేసి మనకు ఒక ఏపీఐ ఉండాలి. దానికి కూడా ఇందులో ఉందా అప్డేట్ స్లైడర్? ఇందులో లేకపోతే డేటాను ఫిల్టర్ చేసుకుంటాం కదా మనకి ఫిల్టరింగ్ ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా. డేటాను ఫిల్టర్ చేసుకోండి, స్టేటస్ ఈక్వల్ టు 1 ఉన్న వాళ్ళవే రావాలి అని. లేదు అంటే ఇక్కడ ఇంక ఈ ప్రాబ్లం చేయాల్సిందే, ఫిల్టర్ చేయకుండా ఇంకొక ఏపీఐ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డేటాని ఇక్కడ ఫిల్టర్ చేయాలంటే స్లైడర్ స్టేటస్ ఈక్వల్ టు 1 దాంతో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం, గెట్ స్లైడర్స్లో మనకి ఏపీఐ ఉందేమో. ఫైన్, నెక్స్ట్ స్లైడర్ స్టేటస్ యాక్టివ్ రాసారు, ఏపీఐ ఉంది. స్లైడర్ స్టేటస్ అనేది 1 ఉన్న వాళ్ళకి మనకి గెట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏపీఐలో మెన్షన్ చేయాలి మనం. సో స్లైడర్ స్టేటస్ యాక్టివ్, గెట్ మెథడ్, గెట్ యాక్టివ్ స్లైడర్స్. ఓకే, యాక్టివ్ స్లైడర్స్ని గెట్ అవుతుంది అనమాట. ఇక్కడ గెట్ మెథడ్ కాబట్టి దీనికి ఏం పారామీటర్స్ ఉండవు కదా. ఒక రోజు చెక్ చేద్దాం. చూడండి, గెట్ మెథడ్ కాబట్టి దీనికి ఏం పారామీటర్స్ ఉండవు కాబట్టి ఏం పెట్టలేదు. సో ఇప్పుడు మనకి ఇది కదా ఏపీఐ ఫంక్షన్. సో మనం ఇక్కడ ఏం యూజ్ చేసాం, గెట్ స్లైడర్ యాక్టివ్ కదా, యాక్టివ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం.
సో మళ్ళీ ఇప్పుడు ఏపీఐ షీట్లో మార్చాలి కదా మనం. ఏపీఐ సర్వీసెస్లో కూడా ఎక్స్ట్రా ఒకటి రాయాలన్నమాట. గెట్ స్లైడర్ ఉంటుంది, దాంతోపాటు గెట్ స్లైడర్ యాక్టివ్ రెండు ఉండాలి. మనకి గెట్ స్లైడర్ అడ్మిన్కి అవసరం కదా, ఫ్రంట్ ఎండ్కి కాకపోయినా మనకి అడ్మిన్కి అవసరమే, అడ్మిన్కి ఉంచాలి, తీసేయకూడదు. సో ఇంకొక ఫంక్షన్ పెట్టుకోండి మీరు గెట్ స్లైడర్ యాక్టివ్ అని, ఇక్కడ దీనికి కూడా యాక్టివ్ యూస్ చేయండి. సో 1 ఉన్నవే గెట్ అవుతాయి అనమాట, స్టేటస్ 1 ఉన్నవే గెట్ అవుతాయి. అయితే ఇంకా ఫిల్టర్ చేసుకోవచ్చు, ఇంకా అంత రిస్క్ ఎందుకు అన్నప్పుడు ఒక ఏపీఐ కాల్ చేసుకోండి మీరు. సో మనకి ఇప్పుడైతే ఇంకా ఎన్జీఎఫ్లు ఎన్జీఫర్లు ఇవన్నీ కంపారిజన్ ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే ఏపీఐ నుంచి వస్తున్న డేటాని 1 వస్తుంది, అన్ని 1 నుండే వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని, ఇక్కడ 25th దానికి 1 మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 8కి 25కి 1 ఓన్లీ 8కి 0 ఉంది కదా, అంటే 5 ఉన్నాయి. అదే గెట్ స్లైడర్ యాక్టివ్ రన్ చేస్తాను, ఓన్లీ ఫంక్షన్ నేమ్ తప్పు పెట్టాను, ఒక నిమిషం ఉందండి. ఇది కదా గెట్ స్టూడెంట్ స్లైడర్ యాక్టివ్, ఓన్లీ 4 రావాలి అప్పుడు మనకి దీనికి. చూడండి ఓన్లీ 1 ఉన్నాయి వచ్చినాయి, 5 5th 8th పోయింది. సో అలా అనమాట, అందుకని ఈ ఏపీఐని రన్ చేశాను నేను. ఏపీఐని మార్చాము, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకే ఏపీఐ మార్చాను. 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 వచ్చాయి, చూసారా. వన్ 2 3 4. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా తీసేస్తాను, ఇంకొకటి కూడా ఇన్యాక్టివ్ చేస్తాను. యాంగులర్తో ఉంది కదా, దాన్ని ఇన్యాక్టివ్ చేద్దాము. సో మనకి ఇప్పుడు 2 ఇన్యాక్టివ్స్ ఉన్నాయి కదా అడ్మిన్లో, ఇన్యాక్టివ్స్ ఉన్నాయి. ఇదొక ఇన్యాక్టివ్ ఉంది, ఇదొక ఇన్యాక్టివ్ ఉంది. ఫ్రంట్ ఎండ్కి రండి, మొత్తం అవుట్ ఆఫ్ 5 వీ హ్యావ్ 3 యాక్టివ్ స్లైడర్స్. మనకి ఇప్పుడు 3 కనిపించాలి, చూడండి 3 కనిపిస్తుంది, పోయింది కదా. సో ఇలా అనమాట. సో ఇలా అడ్మిన్ని మేనేజ్ చేస్తారనమాట క్లయింట్స్ అనేవాళ్ళు. మనం ఇలా నీట్గా అడ్మిన్ ఇవ్వాలి. ఎవరిదైతే లాగిన్ అయ్యారో వాళ్ళందరినీ చూడాలంటే మనం ఇలా ఇస్తాం అనమాట వాళ్ళకి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలానే చేయాలన్నమాట మనం. ఓకే, మీకు ఇంకొకటి టాస్క్ ఇస్తాము రేపు. ఈ 4 ఆపరేషన్స్, ఎడిట్, డిలీట్, అప్డేట్, గెట్, ఈ ఫ్రంట్ ఎండ్కి కూడా గెట్ అవ్వాలి. చూడండి ఇక్కడ మనకి ఏపీఐ షీట్కి వెళ్తే కిందకు వస్తే యాడ్ డిస్క్రిప్షన్, డిలీట్ డిస్క్రిప్షన్, గెట్ డిస్క్రిప్షన్, అప్డేట్ పాయింట్స్, అంటే అప్డేట్ డిస్క్రిప్షన్ వెళ్ళి పాయింట్స్ అని పెట్టాను. ఇలా 4 ఏపీఐస్ ఉన్నాయి, యాడ్, డిలీట్, గెట్, అప్డేట్. ఈ 4 ఏపీఐస్ని యూజ్ చేసి అడ్మిన్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ అడ్మిన్లో హోమ్ డిస్క్రిప్షన్ ఒక పాయింట్ పెట్టండి, హోమ్ డిస్క్రిప్షన్ పెట్టండి. దాంట్లో ఏమేమి యాడ్ చేస్తున్నాను నేను ఒకసారి చూడండి. యాడ్ చేసినప్పుడు నేమ్ ఒకటి, ఇమేజ్ ఒకటి, డిస్క్రిప్షన్ ఒకటి. నేమ్, ఇమేజ్, డిస్క్రిప్షన్. అంటే నాకు ఇప్పుడు ఏం ఇన్పుట్స్ ఉండాలి, ఇప్పుడు ఏం చేస్తాను, ఇది క్లిక్ చేయగానే ఒక పేజ్ వస్తుందా, నాకు పేజ్ పెట్టుకోండి. క్లిక్ చేయగానే ఒక పేజ్, సో ఇది క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ వస్తుంది కదా, ఆ పేజ్లో యాడ్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏమి ఉండాలి, నేమ్ ఉండాలి, టెక్స్ట్ ఏరియా ఉండాలి ఇన్పుట్కి, డిస్క్రిప్షన్కి చూస్ ఫైల్ ఉండాలి. అంటే 3 ఇన్పుట్స్ ఉండాలి ఇక్కడ మనకి యాడ్ చేసినప్పుడు. ఆ 3 ఇన్పుట్స్ యాడ్ చేస్తాము, దాన్ని డిలీట్ చేస్తాం, దాన్ని గెట్ చేస్తాం, దాన్ని అప్డేట్ చేస్తాం. ఇది ఏపీఐ, ఇది టాస్క్ అనమాట. ఇది చేసుకుంటారండి అంతే.